ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ జూన్ ఫస్ట్ వీక్లో ఉంది. ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఉండాల్సిన ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యి జూన్ ఫస్ట్ వీక్ వెళ్ళింది. సో గ్రూప్ 1 మెయిన్స్ రాసే స్టూడెంట్స్కి టైం పెరగడం వలన ఐ సజెస్ట్ యూ టు రైట్ సమ్ మోర్ ఎగ్జామ్స్. మోస్ట్లీ ఈ ఎడిషనల్ మే మంత్లో ఫుల్ ఎగ్జామ్స్ ఎక్కువగా రాయండి. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లో మెయిన్గా మీరు డెవలప్ చేసుకోవాల్సింది సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే కాదు. ఈరోజు వీడియోలో నేను సమ్ కామన్ మిస్టేక్స్ దట్ వీ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ హూ రోట్ అవర్ టెస్ట్ సిరీస్. అంటే మా టెస్ట్ సిరీస్ రాసిన స్టూడెంట్స్లో ప్రతి స్టూడెంట్కి యూనిక్గా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకునే అవసరం ఉంటుంది. మిస్టేక్స్ కూడా స్పెసిఫిక్గా ఉంటాయి. కానీ దెర్ ఆర్ సమ్ కామన్ మిస్టేక్స్. అంటే ప్రతి స్టూడెంట్ కామన్గా చేసే మిస్టేక్స్ని కొన్ని ఐడెంటిఫై చేశాము. సో ఆ ఆన్సర్ పేపర్స్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఆన్సర్ పేపర్స్లో వాళ్ళు రాసిన ఆన్సర్లో ఆ మిస్టేక్స్ ఏంటి, అది మీరు కూడా చేస్తున్నారా, యూ కెన్ అనలైజ్ అండ్ అండర్స్టాండ్. సో దట్ ఈ ఎక్సర్సైజ్ వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం నుంచి మీరు ఎగ్జామ్ ఆన్సర్ రాసినప్పుడు, టెస్ట్ సిరీస్ రాస్తున్నప్పుడైనా, రియల్ ఏపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్ రాస్తున్నప్పుడైనా కూడా ఆ మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్త పడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ మిస్టేక్స్ అంటే ఆ స్టూడెంట్స్ యొక్క ఆన్సర్స్ని ఓపెన్ చేయడం కన్నా ముందు ఐ విల్ గివ్ ఏ బ్రీఫ్ ఆఫ్ సమ్ కామన్ మిస్టేక్స్. దెన్ ఐ విల్ ఓపెన్ ది ఆన్సర్ షీట్స్ అండ్ ఐ విల్ షో హౌ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. ఏ ఆన్సర్లో అయినా కూడా ఇంట్రొడక్షన్ని మరీ లెందీగా రాయడం అనేది కూడా ఒక మిస్టేకే. ఎందుకంటే మెయిన్ బాడీ ఆఫ్ ది ఆన్సర్, క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఆ డిమాండ్ని అడ్రస్ చేస్తూ దానికి సంబంధించిన పాయింట్స్ మీద ఆల్మోస్ట్ 80% ఆఫ్ స్పేస్ని స్పెండ్ చేయాలి. కానీ కొంతమంది స్టూడెంట్స్ 40% ఆఫ్ స్పేస్ని ఓన్లీ ఇంట్రొడక్షన్లోనే స్పెండ్ చేస్తారు. అంటే ఆ క్వశ్చన్కి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని చాలా ఎక్కువగా రాస్తారు. దట్ ఈస్ ఎ మిస్టేక్. ఎందుకంటే దానికి అంత మార్క్స్ ఉండదు. మార్క్స్ అనేవి ఓన్లీ ఆ క్వశ్చన్ని అడ్రస్ చేస్తూ రాసిన దానికే ఉంటాయి. ఇంట్రొడక్షన్, కన్క్లూజన్ అనేవి జస్ట్ ఎడిషనల్ ఫ్యాక్టర్స్, ఎడిషనల్ పాయింట్స్ అంతే. ఒక హాఫ్ మార్క్, 1 మార్క్ ఉంటుంది మ్యాక్సిమం వాటికి. అలాగే కొంతమంది స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్లో వాళ్ళ ఒపీనియన్ రాయట్లేదు, అసలు ఓన్లీ దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ మాత్రమే రాస్తున్నారు. సో కొన్ని క్వశ్చన్స్ దే విల్ ఆస్క్ యువర్ ఒపీనియన్. సమ్ క్వశ్చన్స్ విల్ ఆస్క్ ఒపీనియన్ డైరెక్ట్లీ. సమ్ క్వశ్చన్స్ మే నాట్ రియల్లీ ఆస్క్ యువర్ ఒపీనియన్. ఏ క్వశ్చన్స్ అయితే ఒపీనియన్ అడుగుతున్నాయో అక్కడ మేబీ కొంచెం ఎక్కువ టైం, ఎక్కువ స్పేస్ని యూజ్ చేసి ఒపీనియన్ రాయండి. బట్ ఒపీనియన్ అడగని క్వశ్చన్స్లో కూడా 1 or 2 లైన్స్ ఒపీనియన్ కానీ, సజెషన్ కానీ, ప్రాబ్లమ్ అడ్రస్ చేసిన సొల్యూషన్ కానీ రాయడం వల్ల దెర్ విల్ బి అడిషనల్ అడ్వాంటేజ్. సో ఒపీనియన్ ఏమి రాయకుండా ఓన్లీ ఫ్యాక్ట్స్ రాయడం అనేది స్కోర్ని అంతగా పెంచదు. అలాగే హిస్టరీ, జాగ్రఫీ పక్కన పెడితే మోస్ట్లీ చాలా వరకు పాలిటీ, ఎకానమీలో గవర్నమెంట్ రిపోర్ట్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, అంటే ఏదో ఒక ఎవిడెన్స్ బేస్డ్ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని చాలామంది యూజ్ చేయట్లేదు. అంటే ఆ క్వశ్చన్ సంబంధించి కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్స్ ఉంటాయి, కానీ వాళ్ళది మోస్ట్ రాయట్లేదు. సో నేను ఇంతకుముందు కూడా ఐ హ్యావ్ డన్ 2 వీడియోస్. పాలిటీలో ఏ క్వశ్చన్లో అయినా కామన్గా యూజ్ చేయాల్సిన కీవర్డ్స్ కానీ, రిపోర్ట్స్ కానీ ఏంటి వీడియో తీశాను. అలాగే ఈవెన్ ఎకానమీలో కామన్గా స్టాటిస్టిక్స్ని, ఎటువంటి రిపోర్ట్స్ని చూస్ చేయొచ్చు, కామన్గా మీరు కోట్ చేయాల్సిన రిపోర్ట్స్ ఏంటనేది కూడా మెన్షన్ చేశాను. యూ కెన్ గో బ్యాక్ అండ్ వాచ్ దోస్ వీడియోస్. సో చాలామంది అవి మెన్షన్ చేయట్లా. దట్ ఈస్ ఆల్సో కామన్ మిస్టేక్, పర్టికులర్లీ ఇన్ పాలిటీ అండ్ ఎకానమీ. అలాగే సమ్ స్టూడెంట్స్ జాగ్రఫీలో ఎటువంటి డయాగ్రామ్ కానీ, మ్యాప్ కానీ గీకుండా ఆన్సర్స్ రాయడం కూడా మిస్టేకే. మీ దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్తో పాటు డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ జాగ్రఫీలో. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, హిస్టరీలో కూడా మీరు మ్యాప్స్ గీయచ్చు. ఈవెన్ ఎకానమీ, పాలిటీలో కూడా అవసరమైన దగ్గర ఫ్లో చార్ట్స్ గీయచ్చు. సో మీ క్రియేటివిటీ యూజ్ చేసి మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్ అనేవి ప్రతి క్వశ్చన్ కాకపోయినా చాలా వరకు ట్రై చేయడం మంచిది. పర్టికులర్గా గ్రూప్ 1లో అలా చేసిన వాళ్ళకి మార్క్స్ ఎక్కువ రావడం కూడా మన స్టూడెంట్స్ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీలో మోస్ట్లీ అంత వాల్యూ ఉండదు. ప్రతి దానికి ఫ్లో చార్ట్ గీసినా పెద్ద ఇంపార్టెన్స్ ఎవరు, దే ఓన్లీ గో బై ద పాయింట్స్ యూ రోట్. బట్ గ్రూప్ 1లో ఏంటంటే డయాగ్రామ్ అండ్ రిప్రజెంటేషన్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. లాస్ట్ టైం ఇవాల్యుయేషన్ బట్టి ఎవరైతే మన స్టూడెంట్స్ ర్యాంక్స్ వచ్చాయో లాస్ట్ ఇయర్, దాన్ని బట్టి మై అనాలిసిస్ ఇస్ దట్ ట్రై టు షో మోస్ట్లీ త్రూ డయాగ్రామ్ అండ్ రిప్రజెంటేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్. అలాగే ఎథిక్స్లో అయితే సమ్ థింకర్ని కోట్ చేయడము, ఈవెన్ ఇండియన్ థింకర్స్ అవ్వచ్చు, ఫారెన్ థింకర్స్ అవ్వచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్ అవ్వచ్చు, కోట్ సంబడి అండ్ త్రూ దట్ రైట్ ది ఆన్సర్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా సమ్ థింకర్స్ని కోట్ చేస్తూ కూడా ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంది. సో ఈ రకంగా. అలాగే కన్క్లూజన్, ఒకవేళ మీకు టైం లేకపోయినా కనీసం ఒక 1 or 2 లైన్స్ ఆఫ్ స్మాల్ కన్క్లూజన్ అంటే మోస్ట్ సజెషన్,
సొల్యూషన్ వాటెవర్ రాసే మీరు ఎండ్ చేయాలి. అలాగే మీకు ఆన్సర్లో ఒకవేళ కామన్ మిస్టేక్ ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఒక క్వశ్చన్ సంబంధించి మీకు ఓన్లీ 3 పాయింట్స్ వచ్చి అనుకుందాం, 3 పాయింట్స్. కామన్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఒక 1 పేజ్ అలా 3 పాయింట్స్ని 3 పేజ్ రాస్తారు. దానివల్ల మీకు ఓన్లీ 3 మార్క్సే వస్తాయి. అంటే మీరు 3 పేజెస్ రాసినా కూడా ఎంత అనలైజ్ చేసినా కూడా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఎక్కువ రాస్తేనే మార్క్స్ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే ఆ 3 పాయింట్స్ ఒక 1.5 పేజ్ రాసేసిన తర్వాత ఒక 3 to 4 పాయింట్స్ ఎడిషనల్గా ఆలోచించి ఆ సబ్జెక్ట్లో నుంచి కాకపోయినా ఆ టాపిక్ సంబంధించి అదర్ సబ్జెక్ట్స్లో నుంచి టాపిక్స్ యూ కెన్ బ్రింగ్ ద పాయింట్స్. దానికి కూడా ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఆన్సర్ ఓపెన్ చేసినప్పుడు. సో ఈవెన్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో కూడా ఎవరైతే స్టూడెంట్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాస్తున్నారో ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది అనుకొని రాశారో వాళ్ళకు కూడా ఇప్పుడు ఎగ్జామ్ జూన్లో ఉండడం వల్ల ఎడిషనల్ టైం రావడం వల్ల ఫుల్ ఎగ్జామ్స్ అనేవి ఎడిషనల్గా మీరు తీసుకొని రాయొచ్చు. అలాగే ఎవరైతే ఇంతవరకు ఎటువంటి మాక్ ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ రాయలేదో లేదా ఒకవేళ రాసున్నా కూడా ఈ లాస్ట్ 1.5 మంత్లో మీరు ఒక 10 ఫుల్ ఎగ్జామ్స్ అంటే ఈచ్ సెట్ ఆఫ్ 5 ఫుల్ ఎగ్జామ్స్ 10 ఫుల్ ఎగ్జామ్స్ రాయొచ్చు. మేమేం చేస్తున్నామంటే ప్రతి క్వశ్చన్ పేపర్కి మేమిచ్చే మోడల్ ఆన్సర్స్ కొన్ని ఉంటాయి. దాంతోపాటు ఇవాల్యుయేటర్ సజెషన్స్ ఇస్తారు. ఇవాల్యుయేటర్ ఏంటంటే మీరు యూనిక్గా అంటే మీ స్టైల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ చేంజ్ చేసి చెప్తూ ఉంటారు. ఈ రోజు దాకా కూడా ఓన్లీ 2 చేసాం మేము. ప్రతి క్వశ్చన్కి మోడల్ ఆన్సర్ ఇస్తాము, ప్రతి పేపర్కి ఇవాల్యుయేటర్ విల్ గివ్ సజెషన్స్. ఇవి 2 కాకుండా ఇప్పుడు ఈ నెక్స్ట్ 1.5 మంత్లో ఎడిషనల్ ఫీచర్ ఒకటి యాడ్ చేస్తాం టెస్ట్ సిరీస్లో. ఆ ఫీచర్ ఏంటంటే మా దగ్గర ఎవరైతే స్టూడెంట్స్ రాస్తారో టెస్ట్ సిరీస్ వీళ్ళల్లో ఈచ్ క్వశ్చన్కి బెస్ట్ ఆన్సర్ ఎవరు రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ ఇన్ ఎన్ ఎగ్జామ్ ప్రతి క్వశ్చన్ ఒక పర్టికులర్ స్టూడెంట్ మిగతా వాళ్ళకైనా బాగా రాసి ఉండొచ్చు. సో ఆ ఆన్సర్ని ఏదైతే గ్రూప్ క్రియేట్ చేస్తామో టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్కి అందులో పెడతాం. సో ఇదేమవుతుందంటే మీకు ఓకే ఈ క్వశ్చన్కి మనకన్నా స్టూడెంట్ బెటర్గా రాసే ఒక ఐడియా వస్తుంది. అయితే మేము ఇచ్చే మోడల్ ఆన్సర్కి దాని డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మేమనే కాదు ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఇచ్చే మోడల్ ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఆ ఆన్సర్ యాస్టీస్గా మీరు నిజంగా రాయలేరు. ఎగ్జామ్లో రాస్తే 5 పేజ్ 6 పేజ్ పట్టేస్తుంది. ఎగ్జామ్లో ఒక 9 మినిట్స్ ఒక 12 మినిట్స్లో ఒక ఆన్సర్ రాయాలంటే యూ విల్ హ్యావ్ ద లిమిటేషన్ ఆఫ్ స్పేస్ అండ్ టైం. సో వేరే స్టూడెంట్ బెస్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ లిమిటెడ్ స్పేస్ అండ్ టైంలో ఈ రకంగా స్టూడెంట్ రాశాడని చెప్పి యూ కెన్ లెర్న్ మోర్. సో ఆ రకంగా ఒకటి ఇవాల్యుయేటర్ పర్సనల్గా ఇవాల్యుయేట్ చేస్తారు. ఆఫ్లైన్లో టెస్ట్ సిరీస్ తీసుకున్నా ఆన్లైన్లో తీసుకున్నా ఇవాల్యుయేషన్ జరుగుతుంది, ఫోన్లో కానీ ఫిజికల్గా కానీ. ఇంకోటి మోడల్ ఆన్సర్ ఇస్తాము. థర్డ్ థింగ్ గ్రూప్ క్రియేట్ చేసి మన స్టూడెంట్స్లో బెస్ట్ ఆన్సర్ ఎవరు రాశారో విల్ పుట్ ఇట్ యాజ్ ద బెస్ట్ ఆన్సర్ సో దట్ యూ కెన్ రిఫర్ టు ఇట్. ఓకే, నౌ కమింగ్ టు సమ్ ఆఫ్ ది కామన్ మిస్టేక్స్ డన్ బై ది స్టూడెంట్స్ ఐ విల్ షో సమ్ ఆఫ్ ది ఆన్సర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏ తీసుకుందాం. ఇప్పుడు ఎస్ఏ ఎలా రాయాలి అనే టాపిక్ కాదు. ఎస్ఏ రాస్తున్నప్పుడు కామన్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటనేది ఫర్ ఎగ్జాంపుల్ మన టెస్ట్ సిరీస్లో వన్ ఆఫ్ ది ఎస్ఏ పేపర్స్ సెక్షన్ 1, 2, 3 ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 2లో ఈ క్వశ్చన్ ఎక్కువ మంది స్టూడెంట్స్ రాశారు. మోస్ట్ స్టూడెంట్స్ రోట్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇండియా సఫర్స్ ఫ్రమ్ ట్విన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్ అండ్ ఒబేసిటీ. అంటే ఇండియాలో అండర్ న్యూట్రిషన్ ఒబేసిటీ 2 కూడా మేజర్ ప్రాబ్లమ్స్ అయ్యాయి అనేది క్వశ్చన్. సో దానికి మీరు ఎస్ఏ రాస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేయాలి ఒబేసిటీ అంటే ఏంటి, అండర్ న్యూట్రిషన్ ఏంటి, దాని కాజెస్ ఏంటి చెప్తూ ఇండియాలో ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు ఏంటి ఇండియాలో స్పెసిఫిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో నిజంగా అండర్ న్యూట్రిషన్ ఒబేసిటీ ఉన్నాయా, ఉంటే వాట్ ఈస్ ద గ్రావిటీ సిచ్యువేషన్, అంటే ఏదైనా రిపోర్ట్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ సర్వే బట్టి ఎంతవరకు అండర్ న్యూట్రిషన్ ఉంది, ఏదైనా ఒబేసిటీ ఉంది చెప్తూ నెక్స్ట్ గవర్నమెంట్ వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్ అండ్ ఒబేసిటీ. గవర్నమెంట్ స్టెప్స్ కానీ పాలసీస్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏమున్నాయి, అది కాకుండా ఇంకా మీ సజెషన్స్ ఏంటి, మీ సజెషన్ ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది. ఈ రకంగా ఎస్ఐని మనం డివైడ్ చేసి రాయాలి. అయితే కావాలంటే మధ్యలో ఒక 2-3 పాయింట్స్ ఇండియాని వేరే కంట్రీస్తో కంపేర్ చేసి వేరే కంట్రీస్ న్యూట్రిషన్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసే ఒక మీకు ఐడియా ఉంటే అలా రాయొచ్చు. అలాగే దీని ప్రాబ్లమ్స్ కానీ కన్సిక్వెన్సెస్ అంటే కాజెస్ కానీ కన్సిక్వెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎకనామిక్ యాంగిల్లో కొంత చెప్పగలగాలి. అంటే గ్రీన్ రెవల్యూషన్ అవ్వచ్చు, లేదా ఇండియా స్పెండ్ చేయలేకపోతుంది అవ్వచ్చు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంత సప్లై చేయగలుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ ఏంటి, అంటే ఎకనామీ డైమెన్షన్ రాయొచ్చు. అలాగే ఈవెన్ మీరు దీన్ని పాలిటీ గవర్నమెంట్ యాక్ట్స్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఎలా రీచ్ అవ్వలేకపోతున్నాయి ఆ డైరెక్షన్లో రాయొచ్చు. కాన్స్టిట్యూషన్లో హెల్త్ న్యూట్రిషన్ గురించి ఇచ్చిన ప్రొవిజన్స్ అంటే డిపిఎస్పీలో అవ్వచ్చు, కొన్ని ఆర్టికల్స్ రాయొచ్చు దానికి సంబంధించి. అలాగే కరెంట్ అఫైర్స్ రీసెంట్ స్కీమ్స్ ఏమైనా మెన్షన్ చేయొచ్చు. హిస్టారికల్గా
అంటే ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు కూడా న్యూట్రిషన్ ఒబిసిటీ ఎలా ఉండేవి బ్రిటిష్ టైంలో, ఆ తర్వాత ఎలా మారుతూ వచ్చింది అంటే హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కూడా ఇండియా తీసుకొని ఏ స్టేట్స్లో ఎక్కువ అండర్ న్యూట్రిషన్ ఉంది, ఎటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏ స్టేట్స్లో ఉన్నాయి, అలా మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి ఆన్సర్ రాయడం వల్ల మార్క్స్ ఎక్కువగా వస్తాయి. మీ ఒపీనియన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇది బ్రీఫ్గా అంటే ఈఎస్ఐ అయినా కదా ఏఎస్ఐ అయినా కూడా బేసిక్గా రాయాలి. నౌ వీ విల్ సీ ఆన్సర్స్ ఆఫ్ 2 డిఫరెంట్ స్టూడెంట్స్ చూద్దాం, వాళ్ళ చూద్దాం. అంటే ఆన్సర్స్లో వాళ్ళ స్ట్రెంగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయను ఇక్కడ నేను. అదే ఆన్సర్లో వాళ్ళు బాగా రాసి ఉండొచ్చు, బట్ ఎక్కడ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కామన్గా మిస్ ఎక్కడ చేస్తారో చూద్దాం. సో ఈ ఎస్ఐని there are few students wrote the answer. I am showing you one of the answers. So ఒక స్టూడెంట్ ఎస్సే చూస్తే మీరు ఈ స్టార్ట్ విత్ ది కొటేషన్ స్టార్ట్ చేశారు. అతను ఫండమెంటల్గా ఎలా స్టార్ట్ చేశారంటే, ఒక నేషన్లో హంగ్రీ పీపుల్ ఉన్నా, ఎంటీ స్టమక్స్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ వాళ్ళు టీచ్ చేయలేము, స్పిరిచువల్ టీచ్ చేయలేము. అంటే పీపుల్ షుడ్ బి బేసికల్లీ హ్యాపీ విత్ ద ఫుడ్ దేర్ ఈటింగ్, హెల్దీ. అలా ఉన్నప్పుడే రిమైనింగ్ థింగ్స్ బాగా చేయగలని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేసి ఎకనామిక్ సర్వే మెన్షన్ చేయడం కానీ, అలాగే అతను ఎస్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే యూనిసెఫ్ రిపోర్ట్ కానీ, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే విచ్ ఇస్ గుడ్. అయితే ఇటువంటి మెన్షన్ చేసినప్పుడు నా సజెషన్ ఏంటంటే, ఎప్పుడైతే మీరు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ కానీ, లేకపోతే ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే కానీ మెన్షన్ చేసినప్పుడు ట్రై టు ఇంక్రీజ్ ద విజిబిలిటీ. అంటే ఈ నేషనల్ ఫ్యామిలీ సర్వే క్యాపిటల్లో లేదా పుట్ ఇన్వర్డ్ కామర్స్ పెట్టండి. అంటే మొత్తం ఎస్ఐని ఇవాల్యుయేటర్ చాలా ఫాస్ట్గా చదువుతారు. చదివినప్పుడు మీరు రాసే స్టాటిస్టిక్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, డాక్యుమెంట్ నేమ్స్ ఏమి మెన్షన్ చేస్తారో వాటిని క్యాపిటల్స్లో కానీ పెద్దగా రాయండి, హైలైట్ చేయండి, సో దట్ దే విల్ నాట్ మిస్ ఇట్. చాలామంది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ని కనిపించుకుంటూ రాసేస్తారు. అంటే ఇవాల్యుయేటర్ నిజంగా పాయింట్స్ కనిపించవు అసలు. సో విజిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు ఇట్స్ ఎ మిస్టేక్, డూ నాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ మిస్టేక్. నెక్స్ట్ మీరు చూస్తే ఇతను ఆల్మోస్ట్ లైక్ పారాగ్రాఫ్స్ ఎక్కడ మారుస్తాడు అర్థం అవట్లే. ఇక్కడ పారాగ్రాఫ్ మారింది కానీ తెలియట్లేదు అసలు. అంటే పేజ్ అంతా కంటిన్యూస్ ఒకటే స్టెచ్ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళకూడదు. ఒక పేజ్లో ఒక 3 పారాగ్రాఫ్స్ లేదా మినిమం ఒక 2 పారాగ్రాఫ్స్ అని రాయాలి. పారాగ్రాఫ్ మధ్యలో ఒక లైన్ వదిలేయండి. అగైన్ విజిబిలిటీ. ఒక పారాగ్రాఫ్లో ఒక విషయం గురించే రాయండి. మొత్తం ఎస్సే ఒక 6 పేజెస్ రాశారనుకోండి, కనీసం ఒక 15 to 20 పారాగ్రాఫ్స్ రాయండి. ఈచ్ పారాగ్రాఫ్ షుడ్ కన్వే వన్ ఐడియా. ఇవాల్యుయేటర్ కూడా అంటే ఓకే పారాగ్రాఫ్ అయిపోయింది, ఒక పారాగ్రాఫ్ మొత్తం ఒకేసి అర్థం కావాలి, ఓకే నెక్స్ట్ ఈచ్ పారాగ్రాఫ్ మధ్య స్పేస్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఒక 20 ఐడియాస్ ఉన్నాయనుకో 20 పారాగ్రాఫ్స్ రాయండి. అంతేగాని ఒకే స్ట్రెచ్లో మొత్తం అన్ని కలిపి రాయడం వలన ఇవాల్యుయేటర్కి అర్థం చేసుకోవడం కష్టం. ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో మనం అంటే స్లోగా చదివి అర్థం కాకపోతే మళ్ళీ చదివి మార్క్స్ వేస్తాం. బట్ యాక్చువల్గా గ్రూప్ 1 ఇవాల్యుయేటర్స్కి అంత టైం ఉండదు. ఒకసారి చదువుతారు, ఫాస్ట్ అర్థమైతే మార్క్స్ వేస్తారు, లేకపోతే కొంచెం తగ్గుతాయి మార్క్స్ ఆబ్వియస్లీ, బికాస్ దే ఇవాల్యుయేట్ మోర్ పేపర్స్. డు నాట్ డూ దిస్. దిస్ ఎ కామన్ మిస్టేక్ అబ్జర్వ్డ్ విత్ మెనీ క్యాండిడేట్స్, కామన్ మిస్టేక్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను చూడండి ఇక్కడ, టు సే దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా. చాలా రీజన్స్ అంటే ఇక్కడ మాల్ న్యూట్రిషన్ చాలా రీజన్స్ ఉన్నాయని చెప్తున్నారు. అవి ఎలా చెప్తున్నారు? సమ్ ఆఫ్ దెమ్ ఆర్ పోవర్టీ విచ్ లీడ్స్ టు ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ న్యూట్రిషన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్యూస్డ్ ఫండింగ్, ల్యాక్ ఆఫ్ సోషల్ ఆడిట్స్ ఫర్ మిడ్ డే మీల్. అంటే ఈ రకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్కి మాల్ న్యూట్రిషన్కి ఒక చాలా రీజన్స్ తెలిసి ఉండొచ్చు, ఒక 20 రీజన్స్ తెలిసి ఉండొచ్చు. తెలుసు కదా అని చెప్పి 20 రీజన్స్ ఒకటే లైన్లో కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇట్ డస్ నాట్ గివ్ ఏ గుడ్ ఇంప్రెషన్. ఇవాల్యుయేటర్ కూడా చాలా కష్టం అర్థం చేసుకోవడం. See, if you have 20 points, you try to write some 6-7 points, try to write each point as one sentence. For example, lack of proper implementation of government schemes, for example, reduced funding government policies. దాన్ని ఒక లైన్లో రాయండి, అంతేగాని కామా పెట్టి ల్యాక్ ఆఫ్ సోషల్ అలా వెళ్ళిపోవద్దు. అంటే డోంట్ రైట్ 1 point in 10 lines. ఇక చూడండి, ఒక సింగిల్ పాయింట్ 10 లైన్స్లో ఉంది. 10 లైన్స్ తర్వాత ఈ కెప్ట్ ఫుల్ స్టాప్ హియర్. Do not do that. 1 point shall be maximum for 2 or 3 lines. Never write such a large sentence. A sentence of more than 10 lines, never do it in the essay writing. Okay? అది నెక్స్ట్ వెరీ బిగ్ మిస్టేక్ అది నా ఉద్దేశంలో. తర్వాత ఈవెన్ చూడండి, ఇప్పుడు ఫ్రెండ్స్ ఇంగ్లీష్ గ్రామర్ మే నాట్ బి వెరీ ఇంపార్టెంట్. అంటే గ్రామాటికల్గా పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, బికాస్ మోస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ రైట్ గ్రూప్ 1 ఆర్ నాట్ రియల్లీ వెరీ గుడ్ ఇంగ్లీష్. కానీ ఫండమెంటల్ మిస్టేక్స్, బేసిక్ మిస్టేక్స్ చేయొద్దు. చేయడం వల్ల యూ లూజ్ ద ఇంప్రెషన్ ఆఫ్ ది ఇవాల్యుయేటర్ అండ్ ఇవాల్యుయేటర్ మే రెడ్యూస్ ద మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను చూస్తే ఇతను ఆల్మోస్ట్ ప్రతి దగ్గర కూడా ఎక్కడ సెంటెన్స్ ఎండ్ అయినా, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టినా నెక్స్ట్ స్టార్టింగ్లో స్టార్టింగ్ విత్ స్మాల్ లెటర్. ఎక్కడైనా
ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత స్టార్టింగ్ విత్ ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ, నెక్స్ట్ స్మాల్ లెటర్. అలా చేయొద్దు. జనరల్గా బేసిక్ కామన్ ఇంగ్లీష్ ఏంటి, ఆఫ్టర్ క్లికింగ్ ఫుల్ స్టాప్ యూ స్టార్ట్ విత్ ద క్యాపిటల్. అంటే అది కేర్లెస్నెస్ అనిపించవచ్చు, లేకపోతే వాట్ ఎవర్, ఇట్ డస్ నాట్ సెండ్ ఎ గుడ్ సిగ్నల్. డు నాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ ఫండమెంటల్ గ్రామటికల్ మిస్టేక్స్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను ఇక్కడే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు రీజన్స్ ఫర్ మాల్ న్యూట్రిషన్ 10 ఉన్నాయనుకోండి, ఆ 10 ఒక్కొక్క రీజన్ ఒక లైన్లో రాయడం కాకుండా ఒక 10 రీజన్స్ ఉన్నాయనుకోండి, మీరు అర్థం అనుకుంటారు. ఆ 10లో కనీసం 3 రీజన్స్ అయినా కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ 10 రీజన్స్. మొత్తం 10 రీజన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం సరిపోదు, ప్లేస్ సరిపోదు. ఒక 10 కాజెస్ ఉంటే కనీసం ఒక 3 to 4 కాజెస్ని ఒక 4-5 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి నీట్గా. ఆ రిమైనింగ్ కాజెస్ని కావాలంటే ఫాస్ట్గా పైన రాసి ఫినిష్ చేయండి. ఇవాల్యుయేటర్ వీళ్ళు అండర్స్టాండ్, అతనికి అర్థం అవుతుంది, ఓకే ఈ స్టూడెంట్ దగ్గర 10 రీజన్స్ ఉన్నాయి, ఒక 3-4 ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు డీటెయిల్గా, ఇంకో 3-4 ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్కోప్ టైం లేదని అర్థం చేసుకుంటారు. అసలు ఏది ఎక్స్ప్లెయిన్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ ద మాల్ న్యూట్రిషన్ ఇన్ ఇండియా, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ పోవర్టీ విచ్ లీడ్స్ టు ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంప్లిమెంటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్, ఇలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఏంటి, విచ్ గవర్నమెంట్ స్కీమ్స్ చెప్పండి. అంటే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామా, ఎలా చేయలేకపోతున్నాము, లేదా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గ్రెయిన్స్ని ప్రాపర్గా చేయలేకపోతుందా, గోస్ట్ బెనిఫిట్స్ ఉన్నారా, రియల్ బెనిఫిట్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నామా, లేకపోతే అంత్యోదయ అన్న యోజన స్కీమ్ని కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామా, లేకపోతే ఎంఎస్పి అనేది కొన్ని గ్రెయిన్స్కి ఇవ్వడం వలన మోర్ న్యూట్రిషియస్ మిల్లెట్స్ లాంటి గ్రెయిన్స్ ఎక్కువ మంది తినకపోవడం వలన వాళ్ళకి అండర్ న్యూట్రిషన్ వస్తుందా. అంటే ఈ రకంగా ఒక పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, ఇప్పుడు జనరల్ స్టడీస్ ఆన్సర్లు ఏమవుతుందంటే, జనరల్ జిఎస్ 1, 2, 3, 4 ఏమవుతుందంటే 1.5 పేజ్ ఆన్సర్ రాయాలి. యూఆర్ రైట్, ఆన్సర్ 1.5 పేజ్ ఉంది. 1.5 పేజ్ ఆన్సర్ రాసినప్పుడు 10 పాయింట్స్ ఉంటే ఏ పాయింట్ని మీరు 2 లైన్స్కి ఎక్కువ రాయలేరు. బట్ ఎస్ఏ అలా కాదు. ఎస్ఏ అంటేనే యూ హావ్ టు అనలైజ్, రైట్ మోర్. ఎస్ఏలో మీరేం 100 పాయింట్లు రాయక్కర్లేదు, ఒక 30 to 40 పాయింట్స్ రాయండి. అందులో ఒక 10 పాయింట్స్ని బై అనలైజ్ చేయండి, 10 పాయింట్స్ని యావరేజ్గా, 10 పాయింట్స్ బ్రీఫ్గా ఫినిష్ చేయండి. ఇప్పుడు అనాలిసిస్ వెరీ ఇంపార్టెంట్. 100 పాయింట్స్ రాయడం కన్నా ఒక 20 పాయింట్స్ తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఎనలైజ్ చేస్తేనే మార్క్స్ ఎక్కువ వస్తాయి ఎస్ఏ రైటింగ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్కి క్లియర్గా నాలెడ్జ్ ఎక్కువే ఉంది, ఎందుకంటే ఈవెన్ మాల్ న్యూట్రిషన్ కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. అంటే ఆ మాల్ న్యూట్రిషన్లో ఆ సబ్ కేటగిరీస్ ఏంటి, స్టంటింగ్ అని, అండర్ వెయిట్ అని, వేస్టింగ్ అని, మైక్రో న్యూట్రియం డెఫిషియన్సీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఫ్యాక్చువల్ నాలెడ్జ్ బాగుంది. బట్ నాలెడ్జ్ బాగున్న ఆ స్టైల్ ఆఫ్ ఎస్ఏ రైటింగ్లో మార్క్స్ ఎక్కువ చేసుకో అతను మిస్ అవుతున్నారు, అన్ఏబుల్ టు గెట్ మోర్ మార్క్స్. నేను ఈరోజు సెషన్ తీసుకోవడం కారణం ఏంటంటే స్టైల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్లో కామన్ మిస్టేక్స్ ఏంటి చెప్పడానికే, కానీ నిజంగా ఒబేసిటీ, మాల్ న్యూట్రిషన్ గురించి అంటే ఆ నాలెడ్జ్ బేస్ మీద ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలని చెప్పాలనుకోవట్లేదు. ఇట్స్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ టుడే సెషన్. అలా చెప్పాలనుకుంటే నేను ఎస్ఏలో ఇంకా వేరేలో డీల్ చేసేవాడిని. జస్ట్ మిస్టేక్స్ గురించి మనం చూస్తున్నాం. సేమ్ మిస్టేక్ he continued throughout the essay, almost large paragraphs, no breaks, multiple commas, improper grammar, and then not explaining anything in detail. ఈ రకంగా జరుగుతుంది. అదర్వైజ్ హిస్ ఎస్సే ఇస్ వెరీ గుడ్. ఇది ఎస్సేలో చాలా మంచి ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అర్థమవుతుంది క్లియర్గా. రిపోర్ట్స్ రాశారు, రీజన్స్ రాశారు, కన్సిక్వెన్స్ రాశారు, గవర్నమెంట్ ఏం చేయాలో కూడా రాశారు. హీ హాస్ డన్ వెరీ వెల్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కూడా రాశారు, కానీ కనిపించుకొని రాశారు, విజిబుల్ లేకుండా రాశారు. So now, without spending much time on this paper, let us go to another student. Same essay ni you observe other student. చూడండి, paragraph. You can clearly see the difference here. చూడండి, ఒక పేజ్లో ఆల్మోస్ట్ ఒక 3 paragraphs. అప్పుడు ఏమవుతుందంటే ఇవాల్యుయేషన్ ఈజీ అవుతుంది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ సెంటెన్స్ is not more than 2 or 3 lines, which is also good. But no, let us see, of course knowledge is important. Essence ఇంకా చూడలేదు ఎస్సేలో. We'll look at essence also. ఎసెన్స్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను హీ స్టార్ట్ చేస్తే హిస్టారికల్లీ 20th centuryలో World War I అయినప్పుడు బ్రిటిష్ ఇండియా రూల్ చేస్తున్న టైంలో ఎలా ఉండేది, ఎందుకు ఫెమైన్స్ ఎక్కువ వచ్చేవి, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఫుడ్ స్కేసిటీ ప్రాబ్లం పోయింది. ఫుడ్ స్కేసిటీ ప్రాబ్లం కంప్లీట్గా పోలేదు యాక్చువల్గా. బెటర్ నాట్ టు రైట్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఎర్రర్స్. ఫుడ్ స్కేసిటీ తగ్గిందని రాయొచ్చు. Particularly Ganga Yamuna Doab region flourished with grains. During famine, undernutrition was prevalent, where after green revolution obesity raised. Okay, somewhat knowledge based ప్రకారంగా గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఒబేసిటీ పెరిగింది అనేది ఓకే. బట్ నో హీ డిఫైన్ చేయాలి. ఎస్ఏలో ఫస్ట్ ఆఫ్ అండర్ న్యూట్రిషన్ ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్.
ఒబేసిటీ అంటే ఏంటి? హీ డిఫైన్డ్ ఇట్ వెల్. India has 20% of child wasting. The main reason for this problem poverty. At the same time, obesity is caused by lack of good food habits and poverty. Poverty drives the family either with lack of food or consuming. In this digital era, due to lack of digital information to the last mile, lack of awareness is the main concern of habits. See, ఇక్కడ ఏమవుతుందంటే ఇతను రాసిన ఎస్సేలో కన్సిస్టెన్సీ అనేది మిస్ అవుతుంది కొంతవరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా హ్యాస్ 20% ఆఫ్ చైల్డ్ వేస్టింగ్. ఓకే, 20% చైల్డ్ వేస్టింగ్ ఉంది. The main reason for the problem is poverty. Poverty వల్ల జరుగుతుంది. At the same time, obesity is caused by lack of good food habits and poverty as well. మళ్ళీ poverty అన్నారు సార్. మళ్ళీ poverty drives the family either with lack of food or consuming undiversified carbohydrates. In this digital era, due to lack of digital infrastructure to the last mile, lack of awareness is the main concern. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 3 very different points ని కంబైన్ చేయడానికి ట్రై చేశారు, which is not clear. పోవర్టీ గురించి 3-4 లైన్స్లో పోవర్టీ వల్ల ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ చేసి, డిజిటల్ గురించి రాద్దాం అనుకుంటే మేబీ నెక్స్ట్ పారాగ్రాఫ్లో డిజిటల్ గురించి 3-4 పాయింట్స్ రాయాలి, కానీ ఒక కన్సిస్టెన్సీ లేకుండా రాయడం జరిగింది. దిస్ ఈజ్ అగైన్ సమ్ కామన్ ప్రాబ్లమ్ ఐ అబ్జర్వ్ విత్ మెనీ క్యాండిడేట్స్. అంటే వాళ్ళ మైండ్లో వచ్చే థాట్స్ని ర్యాండమ్గా కలిపి రాసేస్తూ ఉంటారు. ఎస్ఏ రైటింగ్స్, జనరల్ స్టడీస్లో అంటే హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ ఆన్సర్ రైటింగ్లో అది చేయొచ్చు కొంతవరకు, అంత కన్సిస్టెన్సీ అవసరం లేదు. బట్ ఎస్ఏ రైటింగ్లో కన్సిస్టెన్సీ, కోహిరెన్సీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కువ ఇచ్చేది కూడా ఆర్గనైజింగ్ ఆఫ్ థాట్స్కే. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే మోస్ట్ ఎస్ఏ రాయడం కన్నా ముందు బ్రెయిన్ స్టార్మింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల, లేకపోతే ఏ పాయింట్స్ మనం రాయాలో సరిగ్గా మనం ప్లాన్ చేసుకోకుండా ఎస్ఏ స్టార్ట్ చేయడం ప్రాబ్లం వస్తుంది. ఇదే ప్రాబ్లమ్ని త్రూ అవుట్ ది ఎస్ఏ ఆల్సో వీ కెన్ అండర్స్టాండ్. అంటే ప్రతి పారాగ్రాఫ్లో కొంత ఇన్కన్సిస్టెంట్ థాట్స్ని కలిపినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. డోంట్ డూ దట్. అదర్వైజ్ ఆల్ 3 పాయింట్స్ వెరీ గుడ్, 3 పాయింట్స్ బాగానే ఉన్నాయి. బట్ పోటీ నుంచి క్షణంగా డిస్టిలరాకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాల్సిన అవసరం లేదు, అంటే అలా జంప్ చేయాల్సిన అవసరం లేదు. However, government introduced midday meal scheme to encourage children education. It is not penetrated into the marginalized people, even though in the area 100% low quality of food is provided because of corruption. చూడండి మీకు ఏమవుతుందండి ఇక్కడ సేమ్ హిస్ ఆన్సర్ రైటింగ్ has the same problem. However, government introduced midday meal scheme to encourage children education. It is not penetrated into marginalized people, even though in the areas of 100% school enrollment, low quality of food is provided because of corruption, thus in turn increase the malnutrition. అంటే మిడ్ డే మీల్స్ వలన మాల్న్యూట్రిషన్ ఇంకా పెరిగింది అన్నట్టుగా రాశారు, విచ్ అకార్డింగ్ టు మీ షుడ్ నాట్ డూ దట్. మిడ్ డే మీల్స్కి వల్ల మాల్న్యూట్రిషన్ తగ్గింది, అయితే కరప్షన్ వల్ల ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అచీవ్ చేయలేకపోతున్నాము. అంటే మీరు ఒక గవర్నమెంట్ స్కీమ్ని కంప్లీట్గా క్రిటిసైజ్ చేయకూడదు. అది ఎస్ఏలోనే కాదు, ఈవెన్ జనరల్ స్టడీస్లో ఎక్కడైనా కూడా ఒక గవర్నమెంట్ స్కీము గవర్నమెంట్ స్కీమ్ వల్ల ఇంకా పెరిగిపోయింది మాల్న్యూట్రిషన్ అని చెప్పి రాయకూడదు. నెవర్ డూ దట్. ఇట్స్ ఎ వెరీ బిగ్ బ్లండర్. మీరు గవర్నమెంట్ స్కీమ్ని అప్రిషియేట్ చేయలేకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని కావాలంటే ఎలా రీఫ్రెష్ చేసుకోవాలో ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కానీ ఆ గవర్నమెంట్ స్కీమ్ వల్ల ఇంకా పెరిగిపోయిందని చెప్పి రాయడం వల్ల ఇట్స్ వెరీ బిగ్ మిస్టేక్. పర్టికులర్గా ఏపీ గవర్నమెంట్ అనే కాదు, సెంట్రల్ గవర్నమెంట్లో యూ మే నాట్ లైక్ సర్టన్ స్కీమ్స్, బట్ డోంట్ బ్లేటెంట్లీ క్రిటిసైజ్ ఇట్. దట్ ఈస్ ద బిగ్ మిస్టేక్ యూ షుడ్ నెవర్ డూ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, డ్యూ టు సోషల్ డాగ్మాస్ male child is taken care as compared to female child. The patriarchal notions increased undernutrition in female child, whereas contrary obesity increased in male child. These two problems are like double whammy to future of India. Lack of good train transport infrastructure lead to uneven distribution of food varieties. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పారాగ్రాఫ్లో అది ఏం చెప్తున్నారంటే ఫీమేల్స్కి డిస్క్రిమినేషన్ వల్ల ఫుడ్ తక్కువ పెట్టడం వల్ల అండర్ వస్తుంది, అదే ఫ్యామిలీలో మేల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఒబేసిటీ వస్తుందని చెప్పారు. అంటే ఇట్స్ రీజనబుల్ గుడ్ పాయింట్ ఓన్లీ, బట్ ఆ కంబైనింగ్ ఆఫ్ థింగ్స్ ఈజ్ నాట్ రియల్లీ వెరీ లాజికల్. అదే పారాగ్రాఫ్లో దీస్ టూ ప్రాబ్లమ్స్ ఆర్ డబుల్ వ్యామ్యూ టు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని రాసి ల్యాక్ ఆఫ్ గుడ్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడ్ టు అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధం ఏముంది? ఇప్పుడు ప్యాట్రియార్కల్ సిస్టమ్ గురించి ఒక 4 లైన్స్ రాసింది, సడన్గా ల్యాక్ ఆఫ్ గుడ్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడ్ టు అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ వెరైటీస్ ఇన్ డిఫరెంట్ జాగ్రఫికేషన్ అనేది సింక్ అవ్వట్లేదు. సో ఈ పేపర్ని తీసుకోవడం కారణం ఏంటంటే రైటింగ్ బాగుంది, పారాగ్రాఫ్స్ బాగున్నాయి, గ్రామర్ బాగుంది, కానీ నేను చెప్పినట్టుగా ఇన్కన్సిస్టెంట్ థాట్స్ కంబైన్ చేయడం కానీ గవర్నమెంట్ని బాగా క్రిటిసైజ్ చేయడం కానీ దీనివల్ల మీకు ఓవరాల్గా ఎస్ఏలో మార్క్స్ తగ్గిపోతాయి. డు నాట్ డూ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్. నో ఇంకా ఏదో చాలా మిస్టేక్స్ ఉన్నాయి, కానీ డో నాట్ వాంట్ టు స్పెండ్ మచ్ టైమ్ ఆన్ దిస్ వన్. లెట్స్ గో ఆన్ టు ద నెక్స్ట్ జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ చూద్దాం. అలాగే మా టెస్ట్ సిరీస్లో జాగ్రఫీ ఆన్సర్స్ అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీ ఆన్సర్స్ని
కామన్గా కొంతమంది స్టూడెంట్స్కి నాలెడ్జ్ ఉన్న ఆన్సర్ బాగానే పాయింట్స్ వచ్చినా కూడా వాళ్ళ ఆన్సర్ రైటింగ్లో మార్క్స్ ఎక్కువ తెచ్చుకునే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల దే ఆర్ లూజింగ్ ద మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మా జాగ్రఫీ పేపర్లో, ఇది జాగ్రఫీ ఇండియా అండ్ ఏపీ కలిపి పెట్టాం ఒక ఎగ్జామ్. అంటే జనరల్ టెస్ట్ సిరీస్లో సబ్జెక్ట్ వైజ్ పేపర్స్ ఉంటాయి, ఫుల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇది సబ్జెక్ట్ వైజ్ పేపర్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద లోకల్ విండ్స్ ఇన్ ఇండియా అనుకుందాం. జనరల్గా లోకల్ విండ్స్ అని చూడగానే మనకి ఎన్సీఆర్టీలో లూ, కాలబైశాఖి, మ్యాంగో షవర్స్ గుర్తొస్తాయి. బట్ ఇంకా బ్రాడ్గా ఆలోచిస్తే లోకల్ విండ్స్ అనేవి మనం వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీలో చూస్తాం. ఎన్సీఆర్టీలో మనకి సీ బ్రీజ్, సీ అండ్ ల్యాండ్ బ్రీజ్, మౌంటైన్ వ్యాలీ, అవి కూడా లోకల్ విండ్సే. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఈ లూ, కాలబైశాఖి, మ్యాంగో షవర్స్ ఆన్సర్ ఆపేస్తారు. అంటే కొంచెం ఆలోచిస్తే జనరల్గా ఏమవుతుందంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో క్వశ్చన్ చూడగానే కొంచెం సేపు ఆలోచిస్తే, మీరు బుక్స్ చదివిన వేరే పాయింట్స్ ఆలోచిస్తే కొన్ని గుర్తొస్తాయి. అది ఫస్ట్ మిస్టేక్ ఎక్కువ చేయరేలాగా. ఇమీడియట్గా స్ట్రైక్ అయిన పాయింట్స్ ఇవన్నీ రాసేస్తారు. డు నాట్ డూ దట్. వెయిట్ ఫర్ 10 seconds, 20 seconds. థింక్ ఆల్ పాసిబుల్ పాయింట్స్ యూ హ్యావ్ రెడ్. అంటే మీకు ఇమీడియట్గా స్ట్రైక్ అయిన పాయింట్సే కాకుండా ఒక 10 seconds వెయిట్ చేయడం వల్ల అడిషనల్ పాయింట్స్ వస్తాయి. అలా చేయట్లేదు చాలామంది స్టూడెంట్స్. ఆన్సర్ రాసి ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నప్పుడు అరే ఈ పాయింట్ రాయాల్సింది అనుకుంటారు. సో అది వెరీ కామన్ మిస్టేక్. ఫర్ ఎగ్జాంపుల్, బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద లోకల్ విండ్స్ ఇన్ ఇండియా. లెట్ us see one of the answers of students. ఈ స్టూడెంట్ అతను చేసింది ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో హీ డిఫైన్ ద విండ్ డిఫైన్ చేశాడు, విచ్ ఇస్ గుడ్. డెఫినేషన్ ఆఫ్ విండ్ ఇస్ ఓకే. దెన్ సెకండ్ పారాగ్రాఫ్లో లోకల్ విండ్ అంటే ఏంటో హీ డిస్క్రైబ్డ్, విచ్ ఇస్ ఓకే. దెన్ ఇండియా క్లైమేట్ ఎలాంటిది, ఇండియా ఎలాంటి క్లైమేట్ చెప్పాడు. ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మనకి అతను లోకల్ విండ్స్ ఎక్కువ తెలియవు కాబట్టి ఫస్ట్ పారాగ్రాఫ్లో విండ్ అంటే ఏంటి, లోకల్ విండ్ అంటే ఏంటి, థర్డ్లో ఇండియా క్లైమేట్ అంటే ఏంటి అంత రాసుకుంటూ వచ్చాడు. జనరల్గా ఏమవుతుందంటే లోకల్ విండ్స్ బాగా తెలిసినప్పుడు ఇంట్రొడక్షన్ ఒక పారాగ్రాఫ్ ఫినిష్ చేస్తాం, ఒక పేజ్ మొత్తం ఇంట్రొడక్షన్ రాయ మామూలుగా అయితే. బట్ ఇదని రాసే విచ్ ఇస్ గుడ్. అంటే మనకి ఎక్కువ పాయింట్స్ తెలియనప్పుడు ఇది రాయడం మంచిదే. ఎక్కువ పాయింట్స్ తెలియనప్పుడు ఇంట్రొడక్షన్ కొంచెం పెద్దగా రాయాలి, తప్పదు. ఇండియా సమ్మర్ మాన్సూన్ యూజువల్లీ లాస్ట్ బిట్వీన్, ఓకే మాన్సూన్ ఎప్పుడు ఉంటుందో రాశాడు. తర్వాత అప్పుడు ఈ గేమ్ లోకల్ విండ్స్. లూ గురించి ఏదో కొంచెం రాశాడు. లూ బ్లోస్ ఫ్రమ్ వెస్ట్ ఓవర్ ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్. చూడండి, ఇతనికి లూ గురించి తెలుసు, లూ ఎటు నుంచి ఎటు బ్లోస్ తెలుసు ఇతనికి, కానీ డయాగ్రామ్కి వెళ్ళలేదు. సో పాయింట్ ఏంటంటే ఇప్పుడు క్లియర్గా లూ బ్లోస్ ఫ్రమ్ వెస్ట్ ఓవర్ ద ఇండో గ్యాంజెటిక్ ప్లెయిన్ టువర్డ్స్ పార్ట్స్ ఆఫ్ పాకిస్తాన్, నేపాల్ రాసినప్పుడు జస్ట్ ఒక చిన్న ఇండియా మ్యాప్ గీసి డైరెక్షన్ గీచ్చు కదా, రాజస్థాన్కి అది వెస్ట్రన్ ఇండియా నుంచి డైరెక్షన్ యారోస్ గీచి సరిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్ డయాగ్రామ్. మీరు అనుకోవచ్చు జనరల్గా ఒక మ్యాప్ గీయాలంటే బాగా టైం పడుతుంది, మన అంత మ్యాప్ గీసే టైం ఉండదు, ఎగ్జామ్ టైం వేస్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ప్రతిదానికి ఇండియా మ్యాప్ మొత్తాన్ని తీసుకొని ఇలా ఇండియా మ్యాప్ మొత్తం గీయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరేంటి లూ గీద్దాం అనుకుంటున్నారు కదా, జస్ట్ డ్రా ఓన్లీ నార్త్ ఇండియా, ఇలా గీని చాలు. గీసి జస్ట్ లూ ఈ ఏరియా చూపించండి, ఈ ఏరియాలో లూ ఎలా ఫ్లో చూపించండి, ఎనఫ్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు షో మ్యాంగో షవర్స్ ఓన్లీ కర్ణాటక, కేరళ అంటే మీరేం డయాగ్రామ్లో ఎక్సలెంట్గా ఎగ్జాక్ట్గా డైరెక్షన్ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ లూ ఇలా ఫ్లో అవుతుందా, ఇలా అవుతుందో మీకు తెలియదు అనుకుందాం. మీకు తెలియపోయినా కూడా స్టిల్ మీరు ఏం చేయొచ్చు, సింపుల్గా దీస్ ఆర్ ద రీజన్స్ ఎఫెక్టెడ్ బై ద లూ అని మెన్షన్ చేయొచ్చు. దీస్ ఆర్ రీజన్ ఎఫెక్టెడ్ బై ది మ్యాంగో షవర్స్ అని మీరు మెన్షన్ చేయొచ్చు. అంటే ఖచ్చితంగా డయాగ్రామ్ స్కోప్ ఉన్న డయాగ్రామ్ గీసేయండి. మీకు అసలు ఇంకేమీ తెలియనప్పుడు అప్పుడు కనీసం లోకల్ విండ్స్ ఇన్ ఇండియా పెట్టి ఇలాగా వెస్ట్రన్ ఇండియాలో లూ అని, కాలబైశాఖి చిన్న ఫ్లో చార్ట్ గీయండి. అంటే ఒక కైండ్ ఆఫ్ డయాగ్రామ్ అండ్ రిప్రజెంటేషన్ విల్ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ స్కోరింగ్ మోర్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్, అసలు డయాగ్రామ్స్ ఏం లేకుండా రాశారు, ప్లస్ ఎక్కువ టైం ఆలోచించకపోవడం వల్ల ఈ మౌంటైన్ బీచ్, వ్యాలీ బీచ్ కూడా రాయలేదు. సో ఈ క్వశ్చన్కి అతను మార్క్స్ ఎక్కువగా తెచ్చుకునే స్కోప్ ఉన్నా కూడా తెచ్చుకోలేకపోతాడు అతను. ఫర్ ఎగ్జాంపుల్ మాన్సూన్ ఉంది, మాన్సూన్ అనేది లోకల్ విండ్గా రాయకూడదు యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఒకవేళ మీరు పేరాగ్రాఫ్ రాసాక ఆ పారాగ్రాఫ్లో అయినా ఇండియా మ్యాప్ గీసి మాన్సూన్ విండ్స్ గీయండి, జస్ట్ డైరెక్షన్ మాన్సూన్ విండ్స్. సో ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఉన్న దగ్గర కూడా ఎక్కువ టైం ఆలోచించకపోవడం వల్ల డయాగ్రామ్ ఈజీగా గీయచ్చు, కానీ గీయకపోవడం వల్ల ఫ్లో చార్ట్స్ ఈజీగా గీయకపోవడం మార్క్స్ తక్కువ వస్తున్నాయి. సో జాగ్రఫీలో దిస్ ఎ కామన్ మిస్టేక్స్ మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ డూ. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చాం, బట్ మేము ఇచ్చిన మోడల్ ఆన్సర్ని ఎగ్జామ్ రాయాలంటే అవ్వదు. ఇప్పుడు మా మోడల్ ఆన్సర్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్లో రాసేలాగా ఉండదు. యాక్చువల్ చెప్పాలంటే ఆ మోడల్ ఆన్సర్ మీరు చదవడం వల్ల మీరు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతారు.
సో దట్ ఆ టాపిక్కి సంబంధించి ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ బాగా రాయగలని ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ ఆన్సర్ ఆల్మోస్ట్ 3 pages ఉంది. ఇంత ఆన్సర్ ఎగ్జామ్ రాయాలంటే ఇంపాసిబుల్. ఒక అరగంట సేపు ఆన్సర్ రాస్తూ కూర్చోవాలి మీరు. మోడల్ ఆన్సర్ ఈజ్ జస్ట్ టు ఇన్ఫార్మ్ యూ వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ దిస్ క్వశ్చన్ సో దట్ వాట్ ఎవర్ పాయింట్ యూ గెట్ ఫ్రమ్ దిస్ క్వశ్చన్ యూ కెన్ రైట్ ది ఆన్సర్. ఇప్పుడు చూస్తే మీరు చూడండి ఫ్లో చార్ట్, ఏదో రిప్రజెంటేషన్, సైడ్ హెడ్డింగ్స్, సీ బ్రీజ్ సైడ్ హెడ్డింగ్ కొన్ని పాయింట్స్. అంటే కామన్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే కామన్ టెక్నిక్ ఏంటంటే సైడ్ హెడ్డింగ్ పెట్టడం, కొన్ని పాయింట్స్ రాయడం, సైడ్ హెడ్డింగ్ కొన్ని పాయింట్స్, ఒక చిన్న ఫ్లో చార్ట్, దీనిలో ఒక చిన్న ఫ్లో చార్ట్, కొన్ని డయాగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సీ బ్రీజ్ ఉంది, ఏదో ఇంత బాగా చేసిన అవసరం లేదు. యాక్చువల్ డయాగ్రామ్ అనేది బిలో యావరేజ్గా ఉన్నా అసలు బాల్ అయిపోయినా పర్లా. డయాగ్రామ్ జస్ట్ టు షో సంథింగ్ అంతే, నాట్ టు షో యువర్ డ్రాయింగ్ స్కిల్స్. సో అలాగే ల్యాండ్ బ్రీజ్కి ఒక చిన్న డయాగ్రాము. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా మోడల్ ఆన్సర్లో మేము కూడా ఇండియా మ్యాప్ గీలేదు, బట్ యాక్చువల్లీ యూ కెన్ డ్రా ఇండియా మ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టడం, సైడ్ మళ్ళీ పాయింట్స్ పెట్టడం. సో ఇట్స్ వెరీ కామన్ థింగ్. సో ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో పెట్టేసుకోండి. ఏ క్వశ్చన్ అయినా కూడా సైడ్ హెడ్డింగ్స్, పాయింట్స్, డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, స్టాండర్డ్ హెడ్డింగ్ లాగా. అఫ్ కోర్స్ క్వాలిటీలో కొన్ని అనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్కి సైడ్ హెడ్డింగ్స్ పెట్టలేనప్పుడు అటున్నప్పుడు ఓకే, బట్ మోస్ట్లీ పెట్టడం ట్రై చేయండి. ఓకే, అయితే కొంతమంది స్టూడెంట్స్ మాత్రం క్వశ్చన్ ఎగ్జామ్ అడ్రస్ చేస్తూ ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే విధంగా డయాగ్రామ్స్ గీస్తూ స్మాల్ పారాగ్రాఫ్స్తో తక్కువ స్పేస్లోనే ది బెస్ట్ ఆన్సర్ కూడా రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిరీస్లో కామన్ మిస్టేక్స్లో అసలు మిస్టేక్ ఏమీ చేయకుండా కూడా ఆన్సర్ రాసిన కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకుంటే ఇది ప్యూర్లీ హిస్టరీ పేపర్. హిస్టరీలో డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సంగం లిటరేచర్ ఇన్ అండర్స్టాండింగ్ ద పొలిటికల్ అండ్ సోషో కల్చరల్ రియాలిటీస్ అవుతుంది. క్వశ్చన్ ఏంటంటే సంగం లిటరేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడగలేదు. సంగం లిటరేచర్ ద్వారా అర్లీ సౌత్ ఇండియాలో పొలిటికల్ సోషో కల్చరల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అర్థం చేసుకోగలుగుతున్నాము అంతవరకే. సో సంగం లిటరేచర్ ఏం చెప్పింది, సౌత్ ఇండియాలో సొసైటీ గురించి ఏం చెప్పింది, పాలిటిక్స్ ఏం చెప్పింది, కల్చర్ ఉమెన్ గురించి ఏం చెప్పింది, రిలీజియన్ గురించి చెప్పింది, అంటే స్పెసిఫిక్గా దాని అడ్రస్ చేసి రాయాలి. కానీ చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఈ క్వశ్చన్లో సంగం లిటరేచర్ అంటే ఏంటి, ఎలా ఇవాల్వ్ అయింది, ఏ ప్లేస్లో ఉంది, అది అంతవరకు చెప్పారు. కానీ స్పెసిఫిక్గా హౌ ఇట్ హెల్ప్స్ యూ అండర్స్టాండింగ్ ది పొలిటికల్ సోషల్ రిలేటెడ్స్ ఆఫ్ సౌత్ ఇండియా చెప్పలా. కానీ ఇప్పుడు నేను చూపించిపోయే పేపర్ ఏంటంటే ఏ స్టూడెంట్ హూ ఎగ్జాక్ట్ అడ్రస్ ద క్వశ్చన్. హిస్టరీలో కూడా డయాగ్రామ్ గీయచ్చు, అంటే అవసరం లేదు, బట్ గీయడం అడ్వాంటేజే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ స్టూడెంట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ రాసిందంటే ఫస్ట్ పారాగ్రాఫ్లో క్లియర్గా సంగం లిటరేచర్ ఏ టైంలో ఉంది, ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉందని యూ కెన్ సీ డయాగ్రామ్ హియర్. వచ్చిన డయాగ్రామ్ అంటే ఇంతే. డయాగ్రామ్ అంటే హాఫ్ పేజ్ గీసే అవసరం లేదు. జస్ట్ సౌత్ ఇండియాలో చోలాస్, పాండ్యా, చేర్ ఎక్కడ ఉన్నారో మెన్షన్ చేసింది అంతే. ఈవెన్ వాళ్ళల్లో ఎక్కడ సంగం లిటరేచర్ ఎక్కువ ఉన్నది కూడా మెన్షన్ చేయాల, జస్ట్ బ్రీఫ్ డయాగ్రామ్. సో డయాగ్రామ్స్ అనేవి వెరీ రిలవెంట్గా, పర్ఫెక్ట్గా, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలా గీసే అవసరం లేదు. If you're talking about South India, draw South India map and just show it. If you're talking about some 7-8 things attached to one point, draw a flow chart. Very simple as that. So, Sangam literature lo whatever fact the student knows, for example, Sangam literature lo Tolkapayam untundani, tarvata Manimekala untundani, and Silapadikaram untundani, just she mentioned some names. Then she came to what has explained about South India. For political ga Cheras gurinchi, Cholas gurinchi cheppindani. వాళ్ళు దే యూస్ టు వర్షిప్ కన్నాగి అని, ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ వైఫ్గా వర్షిప్ చేస్తారని. అలాగే చోలాస్ గురించి దే హ్యావ్ గాట్ వెరీ స్ట్రాంగ్ నేవీ అని. దే ఆర్ ద పొలిటికల్ కండిషన్స్ దట్ వీ అండర్స్టూడ్. చూడండి, యూ సీ ద స్టైల్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. దాన్ని పారాగ్రాఫ్స్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తే టైం సరిపోదు కాబట్టి సింపుల్గా చేరాస్, మోడర్న్ డే కేరళ. ఫర్ ఎగ్జాంపుల్ చేరాస్ సేయింగ్ గుట్ వన్ ఫేమస్. తర్వాత పట్టినీకల్లో వర్షిపింగ్ కన్నిగి, జస్ట్ ద మెయిన్ పాయింట్స్. ఎర్లీ చోలాస్లో ఫర్ ఎగ్జాంపుల్ కరికాల ఇస్ ద ఫేమస్ కింగ్ అని, ఫార్మిడబుల్ నేవీ ఉందని, వాళ్ళకి వెరీ స్ట్రాంగ్ నేవీ ఉందని. అలా పాండ్యాస్లో మధురై ఇస్ ద క్యాపిటల్. పొలిటికల్ కండిషన్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ ఇన్ ఫ్యూ ఫ్యాక్ట్స్. ఇది ఎస్సే రైటింగ్ కాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు, జస్ట్ మెన్షన్. అలాగే సోషో కల్చరల్లో ఏం చెప్పింది అంటే క్వశ్చన్లో ఏవైతే ఇచ్చారో నేమ్స్, పొలిటికల్ కండిషన్, సోషో కల్చర్ కండిషన్, పొలిటికల్ హెడ్డింగ్ పెట్టింది. షీ హ్యాస్ కెప్ట్ ద హెడ్డింగ్ అండ్ రోట్ ద పాయింట్స్. అండ్ ఆ స్టూడెంట్ షీ హ్యాస్ కెప్ట్ సోషో కల్చరల్ హెడ్డింగ్ పెట్టారు. ఆవిడ పెట్టి సోషో కల్చరల్ హెడ్డింగ్లో క్యాస్ట్ గురించి అగైన్ 2 points, ఉమెన్ 2-3 points. సీ ద సైడ్ హెడ్డింగ్స్, సీ హౌ షీ రోట్ ఇన్ పాయింట్స్. నో నీడ్ టు ఫినిష్ ద సెంటెన్స్ కంప్లీట్లీ, పార్షియల్గా ఫ్యాక్ట్ హౌస్ని వెళ్ళిపోయారనమాట. సో చాలా క్లియర్గా ఉంది, విజిబిలిటీ ఉంది, ఎక్కువ పాయింట్స్ కవర్ చేయగలిగారు ఆవిడ. అలాగే
ఒక చిన్న డయాగ్రామ్ గీశారు రిప్రజెంటేషన్, అండ్ ఇనీషియల్ ఇంట్రొడక్షన్లో కూడా లిటరేచర్ అంటే ఏంటి, సంఘ లిటరేచర్ అంటే ఏ టైంలో ఉందో మెన్షన్ చేశారు ఆవిడ. సో దట్స్ హౌ యూ హావ్ రైట్ ఆన్సర్. దిస్ ఐ వుడ్ సే ఈజ్ అన్ ఐడియల్ ఆన్సర్. చాలామందికి ఈ వే ఆఫ్ ఆన్సర్ రైటింగ్ తెలియకపోవడం వలన వాళ్ళు ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళి ఒక 3 పేజ్ ఆన్సర్ రాస్తారు. టైం వేస్ట్ అవుద్ది, స్పేస్ వేస్ట్ అవుద్ది, ఎగ్జామ్ చివరికి వచ్చేసరికి రాయలేకపోతుంటారు. చూడండి, మల్టిపుల్ పాయింట్స్ని 2 పేజెస్లో యూ కెన్ స్టిల్ ఫిట్ ఇన్ యూజింగ్ దిస్ మెథడాలజీ. అలాగే ఇది మిస్టేక్ కాదు, మిస్టేక్స్ చేయకుండా రాసిన ఆన్సర్ యాక్చువల్గా ఇది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలోనే ఇఫ్ అబ్జర్వ్, టు వాట్ ఎక్స్టెంట్ స్తూపా స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ బుద్ధిస్ట్ ఐడియా ఫిలాసఫీ. ఇప్పుడు స్తూపా స్ట్రక్చర్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి క్వశ్చన్ కాదు. స్తూపా స్కల్ప్చర్ ఆర్కిటెక్చర్ ద్వారా బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఐడియల్స్ ఏవి మనం తెలుసుకోగలుగుతాము. దట్ ఇస్ ద ఫోకస్ హియర్. సో స్తూపా గురించి మేబీ ఒక పారాగ్రాఫ్ రాయొచ్చు, బట్ బుద్ధిస్ట్ ఐడియల్స్ ఫిలాసఫీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ కూడా నేను మిస్టేక్స్ చేయకుండా చాలా సింపుల్గా ఆన్సర్ రాయగలిగారో ఐ విల్ షో అనదర్ క్యాండిడేట్. అంటే వన్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్ సింపుల్గా ఒక స్తూపా, యాక్చువల్గా స్తూపాలో ఇంకా చాలా పార్ట్స్ రాయొచ్చు, బట్ షీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం కుడ్ రిమెంబర్ సమ్ 4-5 పాయింట్స్ షీ రోట్. ఫర్ ఎగ్జాంపుల్ అండ అంటే ఏంటి, ప్రదక్షిణ పద అంటే ఏంటి, ఛాత్ర అంటే ఏంటి, మెయిన్ గేట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ రైలింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. యాక్చువల్గా ఈ రైలింగ్స్ మీదే మోస్ట్ ఆఫ్ ది బుద్ధిస్ట్ ఫిలాసఫీ అంత ఉంటుంది. అది వాడు మెన్షన్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓ డయాగ్రామ్ గీసేయాలి. డయాగ్రామ్ అందం గీయాల్సిన అవసరం లేదు, సమ్ ర్యాండమ్ డయాగ్రామ్ గీశారు, ఒక చిన్న ఇంట్రొడక్షన్ స్తూపా అంటే ఏంటో. నో డైరెక్ట్లీ షీ కేమ్ టు వాట్ ఆర్ ద బుద్ధిస్ట్ ఐడియాస్ ఫిలాసఫీ. నేను చెప్పినట్టుగా క్వశ్చన్లో ఉన్న ఆ వర్డ్స్ని యూజ్ చేసే కీప్ సైట్ హెడ్డింగ్స్. మీరు క్వశ్చన్లో ఉన్న వర్డ్స్ని, క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ యూజ్ చేసే యూ హ్యావ్ టు కీప్ సైట్ హెడ్డింగ్స్. సో దట్ ఇవాల్యుయేటర్కి ఏంటంటే ఓకే దే అడ్రస్ ద క్వశ్చన్, దే డి నాట్ లీవ్ ఎనీథింగ్ ఇన్ ద క్వశ్చన్ అనే ఫీలింగ్ క్రియేట్ చేయగలగాలి మనం. సో బుద్ధ ఐడియాస్ ఫిలాసఫీస్ సింబల్స్ లోటస్, వీల్, ట్రీ, స్తూప అనే ఉంటాయి. తర్వాత ఈ 4 నోబుల్ ట్రూత్స్ని మెన్షన్ చేశారు. పర్టికులర్గా అండ షేప్ అనేది ఏమి చూపిస్తుంది, సర్క్యులర్ మౌండ్ అనే దాని వల్ల ఏం తెలుస్తుంది మనకి, ప్రదక్షిణ పద ద్వారా బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఏం తెలుస్తుంది సర్క్యులర్ పాత్ వలన. అంటే క్లియర్లీ సీ ద వే షీ రోట్. ఒక్కొక్క స్తూపాలో ఒక్కొక్క స్కల్ప్చరల్ పార్ట్ తీసుకొని అది బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఏం చూపిస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ the Jataka stories on the gateway sculpted lavishly showing the prominence of Buddha's Jataka stories philosophy. Actually ikkada she does not know what Jataka is showing. Jatakas nijanga em చూపిస్తుందో ఆవిడకి క్లారిటీ లేదు. యాక్చువల్గా లేకపోయినా కూడా షీ ట్రై టు రైట్ సంథింగ్. నేను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా జతకాస్ ఏం చూపిస్తాయంటే బుద్ధిస్ట్ డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి. బుద్ధిస్ట్ స్తూపాలో డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి, డిఫరెంట్ మోటివ్స్ ఉంటాయి. ఈచ్ యానిమల్ దేని రిప్రజెంట్ చేస్తుంది. ఒకటేమో కరేజ్ని, ఒకటేమో పీస్ని, ఒకటేమో డిఫరెంట్ లైఫ్స్ బుద్ధ హ్యాస్ టేకెన్ బిఫోర్ హీ హాస్ బికమ్ బుద్ధ ఇన్ లైఫ్ ఇవన్నీ చూపిస్తుంది. బట్ అవన్నీ అమ్మాయి తెలియపోయినా కూడా క్వశ్చన్ అడ్రస్ చేస్తూ గేట్ వేస్ జతకాస్ ఉంది, జతకాస్ కూడా బుద్ధి ఫిలాసఫీ చూపిస్తుంది, ఏదో మెన్షన్ చేస్తుంది. దానివల్ల మార్క్స్ అంత ఎక్కువ రాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ డీవియేట్ అవ్వకపోవడం వల్ల షీ విల్ గెట్ గుడ్ స్కోర్. సో అలాగా మీకు కొన్నిసార్లు ఎక్కువ పాయింట్స్ తెలియపోయినా కూడా ఆ క్వశ్చన్ని అడ్రస్ చేస్తూ సంథింగ్ అరౌండ్ ఏదో రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని డీవియేట్ అయ్యి క్వశ్చన్ పాయింట్స్ తెలియదు కదా అని చెప్పి దాన్ని వదిలేసి ఆ స్తూపాస్ ఎక్కడ ఉన్నాయి ఇండియాలో, ఎక్కడ స్తూపాస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి రాయకూడదు. దట్స్ నాట్ ద క్వశ్చన్. సో ఎప్పుడు కూడా జనరల్ స్టడీస్లో క్వశ్చన్ అడ్రస్ చేయడం మిస్ అవ్వకూడదు. నౌ ఫ్రెండ్స్, పాలిటీలో వచ్చేసరికి పాలిటీలో మీరు కన్ఫ్యూజన్ తీసుకోవాలి, ఒక ఒపీనియన్ తీసుకుని డెసిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఏమనుకుంటున్నారు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మన పాలిటీ పేపర్లో దిస్ ఇస్ అవర్ పాలిటీ పార్ట్ ఎగ్జామ్లో one of the first question is freedom of speech and expression is an integral part of basic structure of constitution. And freedom of speech and expression, article 19, is an integral part of the basic structure of the constitution, full stop. It is a part of the question. Now in this context, do you agree that sedition related provisions go against the principle? And sedition అనేది ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఐఏఎస్గా వెళ్తుందా అంటే 70% ఆఫ్ ది ఆన్సర్ షెల్ బి ద సెకండ్ పార్ట్. అండ్ సెడిషన్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఎగెన్స్ట్గా వెళ్తుందా అనేది మెయిన్ క్వశ్చన్. కానీ 30% ఆఫ్ ది ఆన్సర్ ఖచ్చితంగా మీరు యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఫస్ట్ స్టెప్ చేయాలి. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టిట్యూషన్లో బేస్ స్ట్రక్చరే అది ప్రూవ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదో లాజికల్ చెప్పాలి. సో జనరల్గా పాలిటీలో ఆన్సర్ రాస్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 19 అని కానీ,
ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెడిషన్ అంటే ఇండియన్ పీనల్ ఐపీసీలో ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 124A అని గుర్తుంటే ఒకవేళ, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు ఏదైనా మీకు కేసు కానీ హైకోర్టు జడ్జిమెంట్స్ కానీ గుర్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ కేదార్నాథ్ సింగ్ సంథింగ్, అలా మీరు కొన్ని జడ్జిమెంట్స్ కొన్ని కేసెస్ లేదా ఏదైనా రిపోర్ట్లో లా కమిషన్ రిపోర్ట్లో ఏం చెప్పింది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రీడమ్ మన సెడిషన్ అనేది బ్రిటిష్ రూల్ చేసినప్పుడు పెట్టింది, బ్రిటిష్ పెట్టిన లా సెడిషన్ అనేది అగైన్స్ ద స్టేట్. సో ఇండిపెండెంట్ ఇండియా అనేది కంటిన్యూ చేస్తుంది. ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ 124 అనేది బ్రిటిష్ని కంటిన్యూ చేస్తుంది. యాక్చువల్గా యూకే బ్రిటిష్ యాక్చువల్ రిపీల్ ఇట్, బ్రిటిష్ రిపీల్ చేసింది దాన్ని, ఇప్పుడు ఇండియా కంటిన్యూ చేస్తుంది ఇంకా. సో ఒక డ్రగ్వన్ ప్రొవిజన్ అనే క్వశ్చన్. సో ఇటువంటి కొన్ని ఫ్యాక్ట్స్, స్టాటిస్టిక్స్, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, హైకోర్టు జడ్జిమెంట్స్ తెలిస్తే ట్రై టు యూజ్ ఇట్ మ్యాక్సిమం. డయాగ్రామ్స్ స్కోప్ లేదు. కానీ ఇలాంటి క్వశ్చన్స్లో ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సెకండ్ దాన్ని ఫోకస్ చేస్తారు. ఇంకొంతమంది ఫస్ట్ దాన్ని మొత్తం రాసి సెకండ్ దాన్ని తగ్గిస్తారు. అలా కాకుండా ఈక్వల్ బ్యాలెన్స్ చేయగలుగుతారు. ఎకానమీలో కూడా అంతే, ఒక క్వశ్చన్లో 3 to 4 పార్ట్స్ ఉన్నప్పుడు ప్రతి పార్ట్ ఈక్వల్గా ఫోకస్ చేస్తారు, మార్క్స్ ఎక్కువ వస్తాయి. అది ఫస్ట్ మిస్టేక్ మెనీ స్టూడెంట్స్ విల్ డూ దట్ దే విల్ నాట్ ఫోకస్ ఈక్వల్లీ. సెకండ్ మిస్టేక్ ఏం చేస్తారంటే డూ యూ అగ్రీ దట్ సెడిషన్ రిలేటెడ్ ప్రొవిజన్స్ గో అగైన్స్ ద ప్రిన్సిపల్ అన్నప్పుడు, డూ యూ అగ్రీ అన్నప్పుడు మీరు అగ్రీయా కాదు చెప్పాలి, కానీ వన్ సైడ్ చెప్పకూడదు. అంటే సెడిషన్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అగైనెస్ట్ అని చెప్పి ఓన్ అగైనెస్ట్ పాయింట్స్ రాయకూడదు, బోత్ సైడ్స్ రాయాలి. అది అగైనెస్ట్ ఎందుకు 4 points, లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అగైనెస్ట్ కాదు అని ఒక 2 points రాసి బోత్ సైడ్స్ రాసిన తర్వాత ఒక కన్క్లూజన్ రాయాలి. హౌ ఎవర్ ఫైనల్గా మీ ఒపీనియన్, డూ అగ్రీ, నా ఒపీనియన్ ప్రకారంగా సెడిషన్ ఉండాలి, ఇట్ షుడ్ బి దేర్ విత్ సమ్ రెస్ట్రిక్షన్స్, జ్యుడిషియల్ షుడ్ బి యూజ్డ్. సో ఆ రకంగా ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి, నా ఒపీనియన్ ఉండొచ్చు. మీ ఒపీనియన్ ఫర్ ఎగ్జాంపుల్ లేదు సెడిషన్ ఉండకూడదు, అది రిమూవ్ చేయాలి, అవసరమే లేదు, ఆ ఒపీనియన్ చెప్పాలి మీరు ఖచ్చితంగా. ఒపీనియన్ చెప్పకుండా ఓన్లీ 2 sides వదిలేయకూడదు. సో 3 mistakes that we observed for most of the polity questions. Number 1, ఈ క్వశ్చన్లో ఇచ్చిన ప్రతి పార్ట్ మీద ఫోకస్ చేయకపోవడం ఒక మిస్టేక్. నెంబర్ 2, ఏది మీరు డెసిషన్ తీసుకోవాలన్నా బోత్ సైడ్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, వన్ సైడ్ చేయకూడదు. సో ద సెకండ్ మిస్టేక్. థర్డ్, ఫైనల్గా మీరు అగ్రీ చేస్తారనేది రాయాలి, వదిలేయకూడదు. సో దీస్ ఆర్ కామన్ మిస్టేక్స్. లెట్ us see some of the answers of our students. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ చూడండి, యాక్చువల్లీ ఆన్సర్ రాయకూడదు, అసలు స్పేస్ లేకుండా, గ్యాప్ లేకుండా, పేరు లేకుండా స్టార్ మార్కులు పెట్టుకుంటూ రాసుకుంటూ అసలు అంటే అసలు అది ఇవాల్యుయేషన్ చేయాలని అనిపించింది చాలా మందికి. డైరెక్ట్ చూడగానే మార్క్స్ తగ్గించేస్తారు. ఓకే, నెక్స్ట్ లెట్ us see how he wrote. Freedom of speech is an integral part of base section of constitution. Okay, this is question రాశారు, he wrote the question. Answer, section 124 defines sedition. Okay, define చేశారు. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ గురించి రాయలేదు అంటే ఫస్ట్ పార్ట్ కంప్లీట్ వదిలేసాడు. డైరెక్ట్ ఈస్ ఫైండ్ సెడిషన్, విచ్ ఇస్ బ్లండర్ మిస్టేక్, విచ్ ఇస్ బ్లండర్. దెన్ సెక్షన్ 124A డిఫైన్స్ సెడిషన్ రాశారు. ఓకే, దెన్ సడన్గా ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆర్టికల్ 19. ఆధార్ సెక్షన్ 124 యాక్ట్స్ యాజ్ ఏ కాన్స్టెంట్ డిసిప్లిన్. ఫ్రెండ్స్ అసలు ఆల్ స్ట్రక్చర్ లేదు, స్ట్రక్చర్ లేకుండా రాశారు. ఆల్ స్ట్రక్చర్ ఉండాలి. స్ట్రక్చర్ ఉండాలి. ఫస్ట్ పారాగ్రాఫ్లో వాట్ ఈస్ బేస్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎందుకు అందులో పడుతుంది, బేస్ స్ట్రక్చర్ ఎందుకు పడుతుంది, ఒక పారాగ్రాఫ్. తర్వాత సెడిషన్ అంటే ఏంటి, ఒక పారాగ్రాఫ్. సెడిషన్ ఎలాగా అగైనెస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఒక 4-5 points. సెడిషన్ హౌ మే నాట్ ఎఫెక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఒక 3 points. కన్క్లూజన్ ఒపీనియన్ ఏంటి, ఆల్ స్ట్రక్చర్ ఉండాలి. స్ట్రక్చర్ లేకుండా ర్యాండమ్గా పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళిపోయి జస్ట్ రోడ్ ది పాయింట్స్. దెన్ సెకండ్ క్వశ్చన్. ఓకే, సో 1 page, మేబీ 1 pageలో ఆన్సర్ ఇరికించే రాసేది ఉంది. డోంట్ డూ దిస్, మార్క్స్ చాలా తక్కువ వస్తాయి. అసలు స్ట్రక్చర్ లేకుండా, ఫార్మాట్ లేకుండా, బట్ పాయింట్స్ బాగున్నాయి. ఒకసారి లాంగ్వేజ్ బాగుంది, పాయింట్స్ బాగున్నాయి, క్లాస్ ఉన్నాయి, బట్ దెర్ ఈస్ నో కోహరెన్సీ, రాయకూడదు. ఓకే, లెట్ us see some other answer. Another candidate who wrote the answer, ఆర్టికల్ 19ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిందని. హౌఎవర్ రైట్స్ ఎంజాయ్డ్ ఆర్టికల్ 19 ఓకే, కానీ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాయలేదు. ఆర్టికల్ 19 రాశారు, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రాశారు, కానీ వై ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద బేస్ స్ట్రక్చర్ రాయాలి ఖచ్చితంగా. దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్ దిస్ గై హస్ డన్. దిస్ గై హస్ కమ్ టు సెడిషన్ వచ్చారు. అతను
one such limitation was sedition provisions as per this. Okay, good. Section 24 of APPSC sedition was defined చేశారు. Okay. Now, why sedition is against the freedom of speech? Very good. 4 points రాశారు నీట్గా. ఎగ్జామ్స్ కూడా ఇచ్చారు. Why sedition is needed? ఎందుకు sedition needed కాదు, sedition law is needed రాయాలి. Why sedition law ఎందుకు కావాలి? 2 points రాశారు, 5 points రాశారు. గుడ్. స్పేసింగ్ కూడా బాగా ఇచ్చారు. కన్క్లూజన్ ఏంటి? While the sedition provision is against the freedom of speech, but it is necessary to ensure the smooth functioning of state, and the government agency should resort to it judicious. Friends, ఇది ఏం చేశారంటే ఒక ఒపీనియన్ తీసుకోవాలి. అంటే మేబీ ఈజ్ అఫ్రైడ్ టు హిస్ ఒపీనియన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆన్సర్ రాసే వాళ్ళు డూ అగ్రీ అన్నప్పుడు అగ్రీయో చెప్పరు, డిసగ్రీ చెప్పకుండా ఉంటే బాగుంటుంది, లేకపోయినా బాగానే ఉంటుంది, ఉన్నా లేకపోయినా రాస్తారు. Never do such kind of things. Be very clear opinion. You can be diplomatic, but be very clear. So he is not very clear in his opinion. That's the first other mistake. But ఇతర ఆన్సర్లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ ఆర్గ్యూడ్ బోత్ సైడ్స్. సొల్యూషన్ ఎందుకు ఉండాలి? హీ నోట్ సమ్ 5 points. ఎందుకు సొల్యూషన్ ఉండకూడదు? హీ నోట్ సమ్ 5 points. దట్స్ బెస్ట్ ఆన్సర్. కానీ ఫస్ట్ పార్ట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది వై ఇట్ ఈస్ బేస్ సచ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మిస్టేక్. కన్క్లూజన్లో ఒక ఒపీనియన్ తీసుకోవాలి. ఇట్స్ మిస్టేక్. డూ నాట్ డూ దిస్. Otherwise, this guy's answer is good. He's able to write good points. So, this is a common mistake done by most of the candidates in quality answers. Quality. Okay, let's move on. Friends, another major mistake. ఒక క్వశ్చన్ చూసినప్పుడు దానికి ఎగ్జాక్ట్గా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మనకి తెలియదు కాబట్టి ఆ క్వశ్చన్ మనం రాయలేము అనుకోవడం కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ ఎవ్రీ క్వశ్చన్ విల్ హ్యావ్ ఎ చాయిస్. 2 ఇస్తే ఒకటి రాయమంటారు. బట్ రెండింటిలో వాడు అసలు రాదనుకుందాం, ఇంకోటి కూడా ఆల్మోస్ట్ దాని ఫ్యాక్ట్స్ తెలియదు అనుకుందాం. అది తెలియకపోయినా కూడా ఇఫ్ యూ టేక్ సమ్ 10-20 seconds యూ కెన్ డెఫినెట్లీ కమ్ అప్ విత్ సమ్ గుడ్ పాయింట్స్. చాలామంది ఓకే ఇది అసలు ఐడియా లేదు నాకు అని అజ్యూమ్ చేసుకుని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ తీసుకుందాం. ఎకానమీలో 5th క్వశ్చన్ తీసుకోండి. గివ్ ఎ బ్రీఫ్ అకౌంట్ ఆన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఇండియా. అంటే యూ షుడ్ రైట్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్ ఇండియా. Also suggest measures to strengthen it. How do you strengthen the industries in India? Industries means basically manufacturing sector. Majorly industrial policy is concerned with the manufacturing sector. ఇప్పుడు ఇండియాలో ఇండస్ట్రీ పాలసీ ఏ సంవత్సరంలో వచ్చింది, ఆ సంవత్సరంలో ఇండస్ట్రియల్ పాలసీలో పాయింట్స్ ఏం రాశారు, విజన్ ఏంటి, ఎగ్జాక్ట్ పాయింట్స్ ఏంటి మనకు తెలియదు అనుకుందాం. అలా తెలియదని చెప్పి చాలామంది ఈ ఆన్సర్ ఆయన వదిలేస్తుంటారు. బట్ యు నో డూ దట్. ఈ క్వశ్చన్లో వాళ్ళు క్లియర్గా వాట్ ఆర్ ది వేరియస్ పాలసీస్ ఆఫ్ ఇండియా ఇన్ దట్ ఇయర్, ఇన్ దట్ పాలసీ, వాట్ ఆర్ ది ఎగ్జాక్ట్ క్లాజెస్ అని ఎప్పుడు కూడా ఎగ్జామ్లు ఎవరు మీకు యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ అయినా కూడా అంత స్పెసిఫిక్ క్వశ్చన్ ఎవరు. సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ టెక్నాలజీలో స్పెసిఫిక్ కాన్సెప్ట్ ఇవ్వచ్చు కానీ అదర్వైజ్ ఎకానమీలో జనరల్గానే ఉంటుంది. సో కొంతమంది ఏమనుకుంటారంటే కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఖచ్చితంగా 1965 పాలసీ అవ్వచ్చు, 1999 పాలసీ అవ్వచ్చు, రీసెంట్ 20th century పాలసీ అవ్వచ్చు. ఆ పాలసీస్ డేట్తో సహా పాయింట్స్ రాయాలనుకుంటారు చాలామంది. బట్ దట్స్ నాట్ ద క్వశ్చన్ అట్ ఆల్. సో ఆల్వేస్ ట్రై టు థింక్ బియాండ్ ఓన్లీ ద ఫ్యాక్ట్స్. దెన్ యూ విల్ గెట్ సమ్ బ్రాడ్ కాన్సెప్ట్స్ అండ్ బ్రాడ్ పాయింట్స్ విచ్ యూ కెన్ వెరీ ఈజీలీ రైట్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ యూ లెర్న్డ్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ అండ్ టెక్స్ట్ బుక్స్. సో ఇక్కడ మీరేం చేయొచ్చు అంటే అసలు ఇండియాకి ఇండస్ట్రియల్ పాలసీ ఎందుకు? మ్యానుఫ్యాక్చర్ ఇంప్రూవ్ చేయడానికి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు? ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి, ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ పెంచుకోవడానికి, ఇంపోర్ట్స్ తగ్గించుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో పర్టికులర్గా ఇండస్ట్రియల్ పాలసీస్ కన్సర్న్ అగ్రికల్చర్ ఆల్సో. ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసిన దాన్ని అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ద్వారా ఇఫ్ యూ కెన్ ప్రాసెస్ ద ఫుడ్, ఫార్మర్స్ విల్ హ్యావ్ బెటర్ రెమ్యూనరేషన్. ఆల్సో ఇన్ విలేజెస్ ఆల్సో యూ కెన్ ఎస్టాబ్లిష్ ఇండస్ట్రీస్. అలాగే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ సిటీస్తో పాటు ఈ విలేజెస్లో ఎంఎస్ఎంఈస్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలాగే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా ఒక పాలసీ మనది. సో ఇలా మీరు ఆలోచిస్తే ఇండస్ట్రియల్ పాలసీ మీకు ఎగ్జాక్ట్గా తెలియపోయినా కూడా జనరల్గా ఎకనామిక్స్లో ఇండస్ట్రీస్ రావడం వల్ల లాభాలు ఏంటి, ఆ లాభాలని మనం సంపాదించడం కోసమే వీ హ్యావ్ డెవలప్డ్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఇండియా అని బ్రాడ్గా రాసేసినా కూడా విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. అలాగే సజెస్ట్ మెజర్స్ టు స్ట్రెంథెన్ ఇట్. టెక్నాలజీ ఇంప్రూవ్ చేయాలి, R&D జనరల్ పాయింట్స్, స్కిల్స్ డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయాలి, లైసెన్స్ రాజకీయంగా తగ్గాలి, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అలా జనరల్గా మీరు
యూత్ని స్కిల్స్ డెవలప్ చేస్తే ఇంకా బెటర్గా ప్రొవైడ్ చేయొచ్చు, స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి, ఇన్నోవేషన్ ఎంకరేజ్ చేయాలి, ఇలా జనరల్ పాయింట్స్ రాయొచ్చు, స్పెసిఫిక్ పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ యూ గెట్ అవుట్ ఆఫ్ దర్ మైండ్ సెట్. అంటే ఈ మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ గురించి ఎగ్జాక్ట్గా నాకు ఫ్యాక్ట్స్ తెలియాలి, అవి నేను ఎక్కడో చదివి ఉండాలి, అప్పుడే రాయగలను అన్న ఆ మైండ్ సెట్టే ద ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ రైటింగ్ ది మెయిన్స్ ఆన్సర్. ఆ మిస్టేక్ చేయొద్దు. ఆ క్వశ్చన్ని న్యాచురల్గా చూడండి, ఓపెన్ మైండ్తో క్వశ్చన్ చూడండి, దానికి సంబంధించి మీరు ఎక్కడ ఏం చదివినా మొత్తం కలెక్ట్ చేయండి, అదంతా కలిపి ఆన్సర్ రాసేయండి. కోహిరెంట్గా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see one of our students what she wrote. ఫిఫ్త్ క్వశ్చన్లో industrial policies of 1965 and 1991 have been formation in order to strengthen the manufacturing ecosystem in the country. ఈవెన్ ఎకనామిక్ సర్వే కూడా యాక్చువల్గా రాయడం మంచిది. ఎకనామిక్ సర్వే ఏం చెప్పింది, ఇండస్ట్రీస్ హౌ మచ్ దే కంట్రిబ్యూట్ జీడిపి 30% రాస్తుంది. షీ రోట్ 30% రాశారు ఆవిడ. సో ఇంట్రొడక్షన్ ఈజ్ గుడ్, బట్ ఓన్లీ 1965 1991 అనేది క్వశ్చన్ కాదు. ద క్వశ్చన్ ఈజ్ ద పాలసీ కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ. అంటే క్వశ్చన్ ఈజ్ బ్రాడ్, బట్ ద క్యాండిడేట్ మేడ్ ఇట్ నారో. కొంతమంది బ్రాడ్ క్వశ్చన్ని కూడా నారోగా ఆలోచించి నారో డౌన్ చేసేస్తారు. ఈ క్యాండిడేట్ అలా చేశారు. షీ హ్యాస్ డన్ ఇట్ లైక్ దిట్. అలాగే వెరీ గుడ్ ఫ్లో చార్ట్. అంటే బ్రాడ్ ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఎలాగంటే ఎల్పిజి రిఫార్మ్స్ కన్నా ముందు ఎలా ఉంది, ఎల్పిజి రిఫార్మ్స్ అయిన తర్వాత ఎలా ఉంది, సెకండ్ ఎల్పిజి రిఫార్మ్స్ అయిన తర్వాత ఎలా ఉంది, ఈజ్ ఎ గుడ్ వే ఆఫ్ అండర్స్టాండ్ ఇండస్ట్రియల్ పాలసీ. బట్ అగైన్ 1965 పాలసీ గురించి రాయడం, 1991 పాలసీ గురించి రాయడం, 2022 పాలసీ గురించి రాయడం, షీ యాక్చువల్లీ మేడ్ ఇట్ వెరీ నారో. దట్స్ నాట్ ద ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1965 పాలసీ ఉంది, ఇమ్మీడియట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ గవర్నమెంట్ మోనోపోలీ ఉండేది, ఇన్నోవేషన్ రెడ్యూస్ చేసేసింది, లెడ్ టు క్రీపింగ్ ఆఫ్ రెడ్ టేపిజం వచ్చింది, రూల్ ఆఫ్ లైసెన్స్ రాదు వచ్చింది, రిజల్టెడ్ ఇన్ ద డిక్రీజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది, అంతా నెగిటివ్గా రాసి పారేశారు. క్వశ్చన్ అదేనా? క్వశ్చన్ అసలు క్వశ్చన్ అడిగారా? క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ఇండియా? అంతేగాని వాట్ ఆర్ ద కన్సిక్వెన్సెస్ కాదు. కన్సిక్వెన్స్ రాద్దాం అనుకుంటే ఏదో 2 లైన్స్ రాయొచ్చు, కానీ మొత్తం కన్సిక్వెన్స్ రాసేసి నెగిటివ్గా రాసేయడం వలన మార్క్స్ తక్కువ వస్తాయి. బట్ యాక్చువల్గా దిస్ క్యాండిడేట్ హ్యాస్ మోర్ నాలెడ్జ్. మీరు చూడండి, ఈ క్యాండిడేట్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ద వే షీ థింకింగ్ ఇస్ వెరీ బ్రాడ్. ఇలా 3 ఉన్నాయి, అంతకుముందు కొంచెం ఇలా నెగిటివ్గా ఎఫెక్ట్ అయింది, తర్వాత ఇలా ఉంది, డివైడ్ చేశారు. కానీ అంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ వెరీ నారో, and she tried to be very specific to industrial policy of that year, and she wrote the consequences in fact. అంటే కంప్లీట్గా ఆ క్వశ్చన్ నుంచి డివైడ్ అయిపోయారు. సో అసలు నాలెడ్జ్ లేని వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు జనరల్గా కూడా రాసేస్తారు. ఇండస్ట్రియల్ పాలసీ ఇండియాలోనే కాదు, ఎక్కడైనా కూడా ఇన్ ఎనీ కంట్రీ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ఈజ్ టు ఇంక్రీజ్ ద ఎంప్లాయ్మెంట్, జనరల్గా టు ఇంక్రీజ్ ది ఎక్స్పోర్ట్స్, ల్యాబ్ అండ్ సెక్టర్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తారు. విలేజెస్లో కూడా దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఎంఎస్ఎంఈస్ని మనం ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాము, కాటన్ ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాము, ఆగ్రో పర్సన్ చేద్దాం అనుకుంటున్నాం, జనరల్ పాయింట్స్ రాయొచ్చు. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎవరైతే జనరల్గా ఆలోచిస్తారో, బ్రాడ్గా ఆలోచిస్తారో, సింపుల్గా ఆలోచిస్తారో, ఆ క్వశ్చన్ పట్టుకొని డిఫరెంట్ డైమెన్షన్ ఆలోచిస్తారో వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి. కానీ ఆ క్వశ్చన్ పట్టుకొని దానికి సంబంధించిన ఫ్యాక్ట్ ఏంటి, యాక్ట్ ఏంటి పట్టుకొని దాన్నే రాసే వాళ్ళకి మార్క్స్ తక్కువ వస్తున్నాయి ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో. సో డోంట్ డూ దిస్ మిస్టేక్, దెన్ ఫైనల్గా వాట్ ఆర్ ది సజెషన్స్, వే ఫార్వర్డ్ అని రాశారు ఆవిడ. వే ఫార్వర్డ్ షీ రోట్ సమ్ 5 గుడ్ పాయింట్స్ రాశారు. అండ్ కన్క్లూజన్లో కూడా ఇండస్ట్రియల్ పాలసీ నుండి ఈజ్ ఆల్వేస్ ఇన్ సింక్రనైజేషన్ ఆఫ్ గ్రోయింగ్ డిమాండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రొడక్షన్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇన్సాల్వ్ బ్యాంక్రప్సీ కోడ్. అంటే ఐబీసీ కోడ్ రాశారు, కానీ నా సజెషన్ ఏంటంటే కన్క్లూజన్లో ఐబీసీ కోడ్ అనేది ఓన్లీ స్టార్టప్స్కి ఎగ్జిట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలా కాకుండా కన్క్లూజన్ని బ్రాడ్గా రాయండి. ఇండస్ట్రియల్ పాలసీ ఇంకా ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి, ఇండస్ట్రియల్ పాలసీలో మన కాన్సెప్ట్ ఇంకా ఎలా బ్రాడన్ చేయాలి, మన ఇండస్ట్రీస్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏమి చేయాలి, ఆ రకంగా రాయడం బెటర్ అనుకుంటున్నాను. హౌవెవర్ దిస్ అ డీసెంట్ ఆన్సర్ డెఫినెట్లీ, ఎందుకంటే సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, సింప్లిఫైడ్గా రాయగలిగారు, ఫ్లో చార్ట్ గీశారు, సైడ్ హెడ్డింగ్స్ పెట్టి మల్టిపుల్ పాయింట్స్ రాశారు. సో ఫార్మాట్ ఆఫ్ ది ఆన్సర్ ఇస్ గుడ్, బట్ ది అప్రోచ్ టువర్డ్స్ ది ఆన్సర్ ఈజ్ నారో. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇండివిజువల్గా మా ఇవాల్యుయేటర్స్ పేపర్ కరెక్షన్ చేసినప్పుడు చాలా ఫీడ్బ్యాక్ ఇస్తారు, చాలా చెప్తారు. బట్ ఈ రోజు నేనంటే సింపుల్గా ఫండమెంటల్ అవుట్లైన్లో బ్రాడ్గా ఈ మిస్టేక్స్ చేయొద్దు అని చెప్పడం కోసం వీడియో తీస్తున్నాను. నిజంగా మిస్టేక్స్ అని చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఒక 24 hours వీడియో తీయాలి, 24 hours వీడియో, మెనీ మిస్టేక్స్. బట్ ఓన్ అవుట్లైన్లో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఐ విల్ కమ్ అవుట్ అగైన్. ఈసారి ఏంటంటే
APPSC గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్స్లో ఎక్కువగా స్కోర్ చేయాలంటే ఎలాంటి ఫ్యాక్టర్స్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఇన్ ది ఆన్సర్స్, సింపుల్ టెక్నిక్స్ ఏ యూజ్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనేది ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ ఏ వీడియో 2 years ago 2019 నోటిఫికేషన్లో, బట్ అగైన్ ఐ విల్ మేక్ అనదర్ వీడియో. అండ్ ఇంకా ఎథిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఆల్మోస్ట్ దెర్ విల్ బి సిమిలర్ కైండ్స్ ఆఫ్ మిస్టేక్స్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్. సో డు నాట్ రిపీట్ దిస్ మిస్టేక్స్. అండ్ మేము ప్రొవైడ్ చేసే టెస్ట్ సిరీస్లో కూడా నెక్స్ట్ 2 monthsలో ఎవరైనా తీసుకున్నా ఆర్డర్ రాసే వాళ్ళు ఉన్నా కూడా నా సజెషన్ ఏంటంటే ఈ మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి ఒకవేళ మీరు చేస్తుంటే దాన్ని చేయకుండా చూసుకోండి. ప్రతి మిస్టేక్ని నోట్ చేసుకోండి, నోట్ చేసుకుని ఆలోచించండి దాని గురించి. మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు చాలా ఫీడ్బ్యాక్ ఇస్తారు, ఇది చేయొద్దు అది చేయొద్దు అంటారు, బట్ అవన్నీ మీరు మార్చుకోవాలంటే కష్టం ఈ లిమిటెడ్ టైంలో. సో ఏదైతే సింపుల్గా మార్చుకోగలరో, ఏదైతే మీకు అర్థం అవుతుందో ఓకే ఐ కెన్ చేంజ్, అవే మీరు ఫోకస్ చేయండి. కానీ అన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని మొత్తం చేంజ్ చేసుకోవాలంటే ఇంపాసిబుల్. దానివల్ల అసలు మీ ఆన్సర్ రైటింగ్ స్టైలే మొత్తం మారిపోద్ది, మీ ఈజ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. డు నాట్ డూ దట్. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, రైట్ మోర్ ఎగ్జామ్స్.